శనివారం మే 23, 1885. నేడు శ్రీరామకృష్ణులు కలకత్తాలోని రామచంద్రదత్త ఇంటికి విచ్చేశారు. భక్తులతో పాటు ఇంట్లోనే అతిథుల గదిలో ఆసీనులయ్యారు. అప్పుడు సమయం సాయంత్రం 5 గంటలు కావస్తోంది. ఆయనకు ఎదురుగా మహిమాచరణ్, ఎడంవైపు మా, చుట్టూ పల్టు, భవనాథ్, నిత్యగోపాల్, హర్మోహన్లు కూర్చొని ఉన్నారు. శ్రీరామకృష్ణులు భక్తుల యోగక్షేమాలు విచారిస్తున్నారు. శ్రీరామకృష్ణులు మాతో, చిన్న నరేంద్రుడు రాలేదా అని అడిగారు. ఇంతలో చిన్న నరేంద్రుడు వచ్చి కూర్చున్నాడు. మరల శ్రీరామకృష్ణులు, అతడు రాలేదా అని అడిగారు. ఎవరండి అన్నాడు మా. కిషోరి గిరీష్ ఘోష్ రాడా, నరేంద్రుడు రాడా? కాసేపటి తర్వాత నరేంద్రుడు వచ్చి శ్రీరామకృష్ణులకు ప్రణమిల్లాడు. శ్రీరామకృష్ణుల భక్తులతో, కేదార్ చటర్జీ కూడా వచ్చి ఉంటే బాగుండేది. అతడు గిరీష్ ఘోష్ అభిప్రాయాలతో ఏకీభవిస్తాడు. ఇలా అంటూ నవ్వుతూ మహిమతో, అతడు కూడా అదే విషయం చెప్తుంటాడు. అంటే శ్రీరామకృష్ణులు భగవదవతారం అనే విషయం. రామ్ సంకీర్తన ఏర్పాట్లు చేస్తున్నాడు. గాయకుడు వచ్చి చేతులు జోడించి శ్రీరామకృష్ణులతో ఇలా అన్నాడు, అయ్యా, మీరు సెలవిస్తే మేము కీర్తనలను ప్రారంభిస్తాం. శ్రీరామకృష్ణులు కాసిన మంచినీరు త్రాగి సంచిలో ఉన్న మసాలా దినుసులు కొన్నిటిని నోట్లో వేసుకున్నారు. పిదప సంచిని కట్టిపెట్టమని మాతో చెప్పారు. గాయకుడు కీర్తనలు గానం చేయటం ప్రారంభించాడు. మృదంగనాదం వింటూ శ్రీరామకృష్ణులు భావపరవశులవుతున్నారు. కీర్తనలోని తొలి పల్లవిని వినగానే సమాధి స్థితులయ్యారు. ఆ స్థితిలో ఆయన తమకు సమీపంలో కూర్చుని ఉన్న నిత్యగోపాల్ ఒడిలో కాళ్ళు పెట్టారు. నిత్యగోపాల్ కూడా భావపరవశుడవుతున్నాడు. భక్తులందరూ స్తబ్దులై ఈ అద్భుత దృశ్యాన్ని తదేకంగా చూస్తున్నారు. కాసేపటి తర్వాత శ్రీరామకృష్ణులు కొద్దిగా బాహ్య చైతన్యంలోకి వచ్చి ఇలా అన్నారు, నిత్యం నుండి లీలకు, లీల నుండి నిత్యానికి. ఇలా అంటూ నిత్యగోపాల్తో, నీ ఆదర్శం ఏది అని అడిగారు. నిత్యగోపాల్ వినయపూర్వకంగా, రెండూ మంచివేనండి అన్నాడు. శ్రీరామకృష్ణులు కళ్ళు మూసుకొని ఇలా అన్నారు, కేవలం అలాగే ఉంటుందా ఏమిటి? కళ్ళు మూసుకుంటేనేనా భగవంతుడు? కళ్ళు తెరిస్తే ఆయన ఉండడా? నిత్యం ఎవరికైతే చెందిందో లీల కూడా ఆయనకే చెందింది. లీల ఎవరిదో నిత్యం కూడా అయిందే. ఇలా అంటూ మహిమతో, నీకు ఒక సంగతి చెప్పాలి. అయ్యా, రెండూ భగవంతుడి ఇచ్చ మేరకే అన్నాడు మహిమ. మరల శ్రీరామకృష్ణులు, కొందరు 7 అంతస్తుల మేడ ఎక్కిన తర్వాత క్రిందకు దిగి రాలేరు. మరికొందరు మేడ ఎక్కిన తర్వాత మళ్ళీ క్రిందకు రాకపోకలు సాగించగలరు. ఉద్ధవుడు గోపికలతో ఇలా అన్నాడు, మీరు ఎవరినైతే కృష్ణుడు అంటున్నారో అతడు సర్వభూతాల్లోనూ ఉన్నాడు. అతడే జీవజగత్తులై ఉంటున్నాడు. అందుకే నేను కళ్ళు మూసుకుంటేనేనా ధ్యానం, కళ్ళు తెరిస్తే ఏమీ లేదా అంటాను. మహాశయ, మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. భక్తుడికి కూడా ఏదో ఒక సమయంలో నిర్వాణం కావాల్సిందే కదా అని అడిగాడు మహిమ. అందుకు శ్రీరామకృష్ణులు, భక్తులకు నిర్వాణం కావాల్సిందే అంటూ ఏమీ లేదు. కొన్ని సంప్రదాయాల్లో ఇలా చెప్పబడింది. నిత్యకృష్ణుడు, నిత్యభక్తులు ఉన్నారు. కృష్ణుడు చిన్మయుడే, ఆయన ధామము చిన్మయమే. కృష్ణుడు నిత్యుడే, ఆయన భక్తులు నిత్యులే. కృష్ణుడు, ఆయన భక్తులు ఎల్లప్పుడూ సమీపంలో ఉండే చంద్రుడు, నక్షత్రాలు లాంటివారు. నువ్వే అంటుంటావు కదా, అంతర్బహిర్యది హరిస్తపసా తతక్కిం. లోపల వెలుపల హరిని దర్శింపగలిగినట్లయితే ఇక తపస్సు చేయనేలా అని. పైగా విష్ణు వంశతో జన్మించిన భక్తుడు తన భక్తిని సమూలంగా తొలగించుకోజాలడని నీతో చెప్పాను కదా. ఒకసారి నేను ఒక జ్ఞాని వలలో చిక్కుకున్నాను. అతడు నాకు 11 నెలల పాటు వేదాంతం నూరిపోశాడు. కానీ నాలోని భక్తి బీజాన్ని మటుకు నశింప చేయలేకపోయాడు. నా మనసు ఎక్కడెక్కడ తిరిగినా సరే మళ్ళీ అమ్మా అమ్మా అంటూ జగజ్జనని పాదాల వద్ద రాలేదు. నేను జగజ్జనని గురించిన పాటలు పాడేటప్పుడు అతడు, అరే ఇదేమిటి అంటూ విలపించేవాడు. చూసారా, అతడు అంతటి మహాజ్ఞాని అయినప్పటికీ అలా కన్నీరు కార్చేవాడు. చిన్న నరేంద్రుడు తదితరులతో,
ఆలేఖలత రసాన్ని తాగిన వాడి పొట్టలో కూడా ఆ మొక్క పెరుగుతుందని లోకోక్తి ఒకటి ఉంది కదా. భక్తి బీజాన్ని ఒకసారి నాటినట్లయితే దాని ఫలితం అనివార్యం. అది క్రమక్రమంగా చెట్టుగా పెరిగి పువ్వులు పూస్తుంది, కాయలు కాస్తుంది. ముసలం కులనాశనం. యాదవులు ముసలాన్ని ఎంతగా అరగదీసినప్పటికీ కొద్దిగా మిగిలే ఉండిపోయింది. ఆ కాస్తే యదువంశాన్ని నాశనం చేసింది. 1000 సార్లు జ్ఞాన విచారణలు చేసినా సరే అంతరంగాన భక్తి బీజం ఉన్నట్లయితే తిరిగి తిరిగి మళ్ళా హరిబోల్ అంటూ హరిని చేరుకోవాల్సిందే. భక్తులు శ్రీరామకృష్ణుల అమృతవాక్కులను శ్రద్ధగా వింటున్నారు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ మహిమాచరణతో నీకు ఏది ఇష్టం అని అడిగారు. మహిమ నవ్వుతూ మరేదీ కాదు, కానీ నాకు మామిడి పళ్ళు అంటే మాత్రం చాలా ఇష్టం అండి అన్నాడు. మరలా శ్రీరామకృష్ణులు నవ్వుతూ ఒక్కడివే తింటావా లేక అందరితో కలిసి పంచుకుంటూ తింటావా? అందుకు మహిమ అందరికీ పంచిపెట్టి తినాలనే ఆరాటం లేదు, కానీ ఒక్కడనే తింటే చాలు అన్నాడు. కానీ నా భావం ఏమిటో తెలుసా? కళ్ళు తెరిస్తే భగవంతుడు ఉండడా ఏమిటి? నేను నిత్యం లీలలు రెంటిని అంగీకరిస్తాను. భగవంతుడిని ప్రాప్తించుకున్నప్పుడు ఆయనే స్వరాట్గాను ఆయనే విరాట్గాను ఉన్నట్లు తెలుసుకుంటాం. అఖండ సచ్చిదానందము ఆయనే, మళ్ళీ ఆయనే జీవజగత్తులుగా కూడా అయి ఉన్నాడు. సాధనలు చేయాలి. కేవలం శాస్త్రాల అధ్యయనం చేసినంత మాత్రాన ప్రయోజనం లేదు. నేను ఒకసారి విద్యాసాగర్ను చూశాను. అతడెంతో చదువుకున్నవాడు. అయితే అంతరంగాన ఏముందో అతడికి తెలియదాయే. పిల్లలకు చదువు చెప్పించడంతో అతడు సంతుష్టుడయ్యాడు. భగవదానందాన్ని చవి చూడలేదు. ఊరకే చదివినంత మాత్రాన ఏమిటి ప్రయోజనం? చదివిన విషయాన్ని జీర్ణించుకోవాలి. 20 పదుల వర్షం పడుతుందని పంచాంగంలో రాసి ఉంటుంది. కానీ పంచాంగాన్ని పట్టుకుని పిండితే కనీసం ఒక్క బొట్టు నీరైనా రాలదు కదా. సంసారంలో కర్తవ్యాలు అనేకం. సాధనలు చేయటానికి మాకు తీరిక ఎక్కడిది అన్నాడు మహిమ. నువ్వు అలా ఎందుకు మాట్లాడతావు? జగత్తంతా స్వప్నం లాంటిదనే కదా నువ్వు అంటుంటావు. రామలక్ష్మణులు లంకకు వెళ్ళవలసి ఉన్నప్పుడు ఎదురుగా ఉన్న సముద్రాన్ని చూసి లక్ష్మణుడు కోపోద్రిక్తుడయ్యాడు. ధనుర్బాణాలు చేతపట్టి ఇలా అన్నాడు, ఈ సముద్రం మనల్ని లంకకు వెళ్ళనివ్వటం లేదు. నేను ఈ వరుణుణ్ణి వధిస్తాను. అప్పుడు రాముడు లక్ష్మణుణ్ణి ఇలా సమాధానపరిచాడు, లక్ష్మణ, నువ్వు చూస్తున్నదంతా స్వప్నం లాంటిది, అనిత్యమైంది. సముద్రము అనిత్యమే, నీ క్రోధము అనిత్యమే. మిథ్యను మిథ్య ద్వారా వధించడం కూడా మిథ్య అవుతుంది కదా. మహిమాచరణ్ మౌనం వహించాడు. అతడికి ఎన్నో సంసార బాధ్యతలున్నాయి. పరోపకారార్థం ఇటీవల అతడు ఒక పాఠశాలను కూడా ఆరంభించాడు. శ్రీరామకృష్ణులు మహిమతో ఒకసారి శంభు మల్లిక్ నాతో ఇలా అన్నాడు, నా దగ్గర ఉన్న ధనాన్ని స్కూళ్ళు, డిస్పెన్సరీలు, రహదారులు, నదీ ఘట్టాలు నిర్మించడానికి మొదలైన సత్కార్యాలకు వినియోగింపదలిచాను. అందుకు నేను ఇలా అన్నాను, నువ్వు ఆ పనులన్నింటినీ నిష్కామభావంతో చేసినట్లయితే మంచిదే, కానీ అలా నిష్కామ కర్మలు చేయటం మాత్రం చాలా కష్టం. ప్రతిఫలాపేక్ష లేకుండా చేయలేం. ప్రతిఫలాపేక్ష ఎక్కడి నుండి వస్తుందో తెలియదు, కానీ మొత్తానికి అది వచ్చి పడుతుంది. మరో సంగతి, భగవంతుడు గనక నీకు ప్రత్యక్షమైనట్లయితే నువ్వు ఆయన్ను స్కూళ్ళు, డిస్పెన్సరీలు, ఆసుపత్రులు మొదలైన వాటిని కోరుకుంటావా ఏమిటి? అయ్యా, సంసారంలో ఉన్నవారికి మార్గం ఏమిటి అని అడిగాడు ఒక భక్తుడు. సాధు సాంగత్యం, భగవత్ ప్రసంగాలు శ్రవణం చేయటం. సంసారులు మత్తెక్కి ఉన్నారు, కామినీ కాంచనాల్లో మైమరిచి ఉన్నారు. మద్యం త్రాగి మత్తెక్కి ఉన్నవాడికి బియ్యపు కడుగు కొద్ది కొద్దిగా తాపిస్తూ ఉన్నట్లయితే క్రమేణా మత్తు దిగుతుంది. అంతేగాక సద్గురువు వద్ద ఉపదేశం పొందాలి. సద్గురువుకు కొన్ని లక్షణాలు ఉంటాయి. కాశీకి వెళ్ళి ఆ క్షేత్రాన్ని దర్శించి వచ్చిన వాడి వద్దనే కాశీ క్షేత్రం గురించిన విషయాలు వినాలి. కేవలం పాండిత్యంతో ఒరిగేది ఏమీ ఉండదు. ఈ సంసారం అనిత్యమన్న ఎరుక లేని పండితుని వద్ద ఉపదేశం పుచ్చుకోవటం మంచిది కాదు.
పండితుడికి వివేక వైరాగ్యాలు ఉన్నప్పుడు మాత్రమే అతడు ఉపదేశాలను ఇవ్వగలడు. ఒకసారి సామాధ్యాయి నాతో భగవంతుడు నీరసుడు అని అన్నాడు. ఎవరైతే రసస్వరూపుడో ఆయన నీరసుడని పలకడమా? ఎవరో మా మామగారి ఆవుల కొట్ట నిండా గుర్రాలున్నాయన్నాడట. అందరూ నవ్వారు. సంసారులు మత్తెక్కి ఉన్నారు. సంసారి సదా ఇలా తలపోస్తుంటాడు. నేను ఇదంతా చేస్తున్నాను, ఈ ఇల్లు కుటుంబం అంతా నాకు చెందిందే. తన తొర్రిపళ్ళన్నీ చూపిస్తూ ఇలా అంటుంటుంటాడు. నేను లేకపోతే వీరి గతి ఏమిటి? వీరిని చూసుకునేవారెవరు? నా భార్య, కుటుంబము, వీరందరి బాగోగులు ఎవరు చూసుకుంటారు? రాకాల ఒకసారి నాతో, మరి నా భార్య గతి ఏమయ్యేటట్లు అన్నాడు. రాకాల అలా అన్నాడా అని అడిగాడు హరిమోహన్. అలా కాకపోతే మరేమంటాడు? జ్ఞానం ఉన్నవాడికి అజ్ఞానం కూడా ఉంటుంది. లక్ష్మణుడు శ్రీరాముడితో ఇలా అన్నాడు. అన్నా, ఇదెక్కడ చోద్యం? సాక్షాత్తు వశిష్ఠ మహర్షి పుత్రశోకంతో ఇలా కుమిలిపోతున్నాడేమిటి? అప్పుడు శ్రీరాముడు లక్ష్మణుడికి ఇలా విశదపరిచాడు. లక్ష్మణ, ఎవరికైతే జ్ఞానం ఉంటుందో అతడికి అజ్ఞానం కూడా ఉంటుంది. అందుకే నువ్వు జ్ఞానాజ్ఞానాలు రెండిటికీ అతీతుడు వైపు. ఒక వ్యక్తికి కాల్లో ముళ్ళు గుచ్చుకుందనుకుందాం. అప్పుడు అతడు ఆ ముళ్ళు తీయటానికి మరొక ముళ్ళును తీసుకొస్తాడు. పిదప ఆ ముళ్ళుతో కాల్లో గుచ్చుకున్న ముళ్ళును తీసివేశాక ఆ రెండు ముళ్ళను పారవేస్తాడు. అజ్ఞానం అనే ముళ్ళును తొలగించడానికి జ్ఞానం అనే ముళ్ళును సంపాదించవలసి ఉంటుంది. ఆ తర్వాత జ్ఞానాజ్ఞానాలనే రెండు ముళ్ళను పారేశాక విజ్ఞానం జనిస్తుంది. మరి విజ్ఞానం అంటే ఏమిటి? భగవంతుడు ఉన్నాడనే విషయాన్ని అపరోక్షానుభూతి ద్వారా ఎరిగి ఆయన్ని గురించి విశేషంగా తెలుసుకోవాలి. ఆయనతో సన్నిహితంగా సంభాషణలు నేర్పాలి. దీన్నే విజ్ఞానం అంటారు. అందుకనే శ్రీకృష్ణుడు అర్జునుడితో, అర్జున, నువ్వు 3 గుణాలకు అతీతుడి వైపు అన్నాడు. ఈ విజ్ఞానాన్ని ప్రాప్తించుకోవటానికి విద్యామాయను ఆశ్రయించాలి. భగవంతుడు సత్యం, జగత్తు అనిత్యం. విద్యామాయ అంటే భగవంతుడు సత్యం, జగత్తు అనిత్యం అనే విచారణ. అంటే వివేక వైరాగ్యాలు విద్యామాయకు చెందినవి. పైగా భగవంతుడి నామగుణ కీర్తనలు, ధ్యానం, సాధు సాంగత్యం, ప్రార్థన ఇవన్నీ కూడా విద్యామాయలోనివే. విద్యామాయను డాబా మీదకి ఎక్కడానికి మునుపు మిగిలి ఉన్న కొన్ని ఆఖరి మెట్లతో పోల్చవచ్చు. మరో మెట్టు ఎక్కగానే డాబా పైకి చేరుకున్నట్లే. డాబా ఎక్కటం అంటే భగవంతుణ్ణి ప్రాప్తించుకోవటం అని అర్థం. విషయలోలురు మత్తెక్కున్నారు. కామినీ కాంచనాల్లో మైమరిచున్నారు. వారికి పారమార్థిక భావాలకు సంబంధించిన స్పృహ బొత్తిగా ఉండదు. అందుకనే నేను ఈ కుర్రవాళ్ళని ఇంతగా అభిమానిస్తాను. వీరిలోకి కామినీ కాంచనాలు ఇంకా ప్రవేశించలేదు. వీరు మంచి ఆధారాలు, భగవంతుడి పనుల్లో ఉపయోగపడతారు. సంసారులు కేవలం ముళ్లతో నిండి ఉన్న చేపల వంటివారు. ముళ్లను తొలగిస్తూ పోతే చివరకు తినడానికంటూ చేపలు ఏమీ మిగలదు. సంసార జీవులు వడగళ్లతో దెబ్బతిన్న మామిడి పళ్ళ వంటివారు. అటువంటి పళ్ళను భగవంతుడికి సమర్పించాలంటే వాటిపై గంగాజలం చిలకరించి శుద్ధీకరించవలసి ఉంటుంది. అలా శుద్ధీకరింపబడినప్పటికీ వాటిని నైవేద్యంగా సమర్పించడం అరుదు. ఒకవేళ ఆ పళ్ళను ఉపయోగించవలసి వస్తే ఆ భగవంతుడే సర్వము అయి ఉన్నాడనే భావంతో బ్రహ్మజ్ఞానాన్ని ఆపాదించుకోవాల్సి ఉంటుంది. ఇంతలో అశ్విని కుమార్ దత్త, బిహారీ బాధురి కుమారునితో పాటు థియోసఫీ సభ్యుడు ఒకరు కూడా వచ్చారు. కాసేపటి తర్వాత ముఖర్జీ సోదరులిద్దరూ వచ్చి శ్రీరామకృష్ణులకు ప్రణమిల్లారు. ఇంటి ప్రాంగణంలో సంకీర్తన కొరకే ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. మృదంగనాదం వినగానే శ్రీరామకృష్ణుల గదిలో నుండి బయటకు వచ్చి ప్రాంగణంలో ఆసీనులయ్యారు. భక్తులు కూడా ఆయన్ను అనుసరించి ప్రాంగణంలో కూర్చున్నారు. భవనాథ్ శ్రీరామకృష్ణులకు అశ్విని కుమార్ను పరిచయం చేశాడు. ఆయన అశ్వినిని మాకు పరిచయం చేశాడు. మా అశ్వినీలిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా నరేంద్రుడు వచ్చి కూర్చున్నాడు. శ్రీరామకృష్ణులు అశ్వినితో, నరేంద్రుడంటే ఇతడే అన్నారు. శనివారం జూన్ 13, 1885. సమయం మధ్యాహ్నం 3 గంటలు కావస్తోంది. శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వర కాళికాలయంలోని తమ గదిలో మధ్యాహ్న భోజనానంతరం కాసేపు విశ్రాంతి తీసుకుంటున్నారు. పండితుడు ఒకరు నేల మీద పరిచిన చాప్పై కూర్చునున్నాడు.
తన ఏకైక కుమార్తెను కోల్పోయిన బ్రాహ్మణ వితంతు ఒక ఆమె ఉత్తరం వైపు వాకిలి వద్ద నిలబడి ఉంది. కిషోరి కూడా గదిలోనే ఉన్నాడు. మా వచ్చి శ్రీరామకృష్ణులకు సాష్టాంగ ప్రణామం చేశాడు. అతడితో పాటు ద్విజుడు మరికొందరు భక్తులు కూడా వచ్చారు. ఈ మధ్య శ్రీరామకృష్ణుల ఆరోగ్యం బాగుండటం లేదు. గొంతు నొప్పి, జలుబుతో బాధపడుతున్నారు. ఆయన క్యాన్సర్ వ్యాధికి ఇవి ప్రథమ సూచనలు. వేసవికాలపు ఎండలు బాగా దంచేస్తున్నాయి. అందువల్ల మా కూడా ఇటీవల కొద్దిగా అస్వస్థతకు గురైనాడు. ఆ కారణంగా అతడు శ్రీరామకృష్ణుల దర్శనానికి తరచూ దక్షిణేశ్వరానికి రాలేకపోయాడు. శ్రీరామకృష్ణులు మాతో, "ఓ, నువ్వు వచ్చావా? నువ్వు పంపిన మారేడు పండు చాలా బాగుంది. నీ ఆరోగ్యం బాగానే ఉంది కదా?" అని అడిగారు. ఈ మధ్య కాస్త మెరుగ్గానే ఉందండి" అన్నాడు మా. "ఎండలు విపరీతంగా కాస్తున్నాయి. అప్పుడప్పుడు కొంచెం మంచుగడ్డ పుచ్చుకో. ఈ ఎండల కారణంగా నాకు కూడా వేడి చేసి చాలా బాధపడుతున్నాను. అందుకని కుల్ఫీ, మంచుగడ్డలు ఎక్కువగా తిన్నాను. దాంతో గొంతు పుండయింది. లాలాజలం దుర్వాసన వేస్తుంది. నేను అమ్మతో, అమ్మ నాకు స్వస్థత కలిగించు, ఇక మీదట కుల్ఫీ తిననులే అన్నాను. మళ్ళీ అమ్మతో, అమ్మ మంచుగడ్డ కూడా తిన్నాను చెప్పాను. అమ్మతో ఇక మీదట తిన్ను అని చెప్పాను కదా. నేను కుల్ఫీ, మంచుగడ్డలు వంటివి ఇక మీద తినలేను. కానీ ఒక్కోసారి మర్చిపోతూ ఉంటాను. ఒకసారి నేను ఆదివారాల్లో చేప తినను అన్నాను. కానీ ఒక ఆదివారం నాడు ఆ సంగతి మర్చిపోయి చేప తినేశాను. కానీ తెలిసి మాత్రం నేను మాట తప్పను. ఒకరోజు సరుగుడు తోపు వద్దకు చెంబుతో నీరు పట్టుకురమ్మని ఎవరికో చెప్పాను. అయితే అతడు కూడా బయలుకి పోవటం వల్ల మరో వ్యక్తి నీరు పట్టుకొచ్చాడు. తర్వాత నేను వచ్చి చూసేసరికి ఈ వ్యక్తి చెంబు చేత పట్టుకొని నిలబడి ఉన్నాడు. కానీ నేను ఆ నీరు వాడలేకపోయాను. మరేం చేయను? నిస్సహాయుడినే అలాగే నిలబడిపోయాను. నేను చెప్పిన వ్యక్తి నీరు తీసుకుని వచ్చేంతవరకు అలాగే ఎదురు చూస్తుండిపోయాను. అమ్మ పాదపద్మాల వద్ద పువ్వులను సమర్పించి అన్నింటినీ త్యాగం చేసేటప్పుడు ఇలా అన్నాను. అమ్మా, ఇదిగో నీ మడి, ఇదిగో నీ మైల, రెండింటిని నువ్వే తీసుకో. ఇదిగో నీ ధర్మం, ఇదిగో నీ అధర్మం, రెంటిని నీకే సమర్పిస్తున్నాను. అదేవిధంగా పాపపుణ్యాలను, మంచి చెడులను కూడా ఆమెకే సమర్పించి శుద్ధ భక్తిని మాత్రమే ప్రసాదించమని వేడుకున్నాను. కానీ ఇదిగో నీ సత్యం, ఇదిగో నీ అసత్యం, రెంటిని నువ్వే తీసుకో అని మాత్రం అనలేకపోయాను. ఎవరో ఒక భక్తుడు మంచుగడ్డ తీసుకొచ్చాడు. శ్రీరామకృష్ణులు మళ్ళీ మాతో, "ఏమయ్యా, కొద్దిగా తిన్నా?" అని అడుగుతున్నారు. మా వినయపూర్వకంగా, "వద్దండి, మీరు అమ్మను సంప్రదించకుండా మాత్రం తినవద్దు" అన్నాడు. శ్రీరామకృష్ణులు మంచుగడ్డ తినలేదు. శ్రీరామకృష్ణులు, మడి, మైల అనేవి భక్తుడికే కానీ జ్ఞానికి కాదు. విజయ్ అత్తగారు ఒకసారి నాతో ఇలా అంది. నేను ఎవరంటే వాళ్ళ చేతి అన్నం తినలేనే, నాకు ఇంకా అలాంటి స్థితి రాలేదే అని. అందుకు నేను ఇలా సమాధానం ఇచ్చాను. ఎవరంటే వారి చేతి అన్నం తినటంతోనే జ్ఞానం కలుగుతుందా ఏమిటి? కుక్క ఏది పడితే అది తింటూ ఉంటుంది. మరి అందుకని కుక్క జ్ఞానియా? ఇలా అంటూ మాతో, నేను పలు రకాల కూరలను ఎందుకు తింటానో తెలుసా? ఏకపక్ష పోకడ వచ్చినట్లయితే నేను ఈ భక్తుల సాంగత్యాన్ని వదలవలసి వస్తుందేమోనని. నేను కేశవ్ సేన్తో ఇలా అన్నాను. ఇంకా ముందుకు వెళ్ళి ఉపదేశాలు ఇచ్చినట్లయితే నీ సమాజం అంటూ ఏది నిలవస్సుమా? జ్ఞానావస్థలో సమాజం, గిమాజం లాంటివన్నీ మిచ్చే, స్వప్నం లాంటివే. ఒకసారి నేను చేపలు తినటం మానేశాను. మొదట్లో కష్టంగా ఉండేది, కానీ ఆ తర్వాత అంత కష్టంగా అనిపించలేదు. పక్షి గూడును ఎవరైనా కాల్చివేస్తే అది ఆకాశాన్ని ఆశ్రయించుకుని అటు ఇటు ఎగురుతూ ఉంటుంది. దేహం, జగత్తులు మిథ్యనే యథార్థంగా బోధ కలిగినట్లయితే ఆ తర్వాత ఆత్మ సమాధి స్థితి పొందుతుంది.
మొదట్లో నాకు అటువంటి జ్ఞాని మనోస్థితే ఉండేది. లోకుల సాంగత్యం రుచించేది కాదు. ఫలానా చోట ఒక జ్ఞానం లేక భక్తుడు ఉన్నట్లు వినేవాడిని. అయితే కొద్ది రోజుల పిదప అతడు మరణించాడని తెలియవచ్చేది. అంతా శాశ్వతంగా తోచేది. అందుకనే లోకుల సాంగత్యం రుచించేది కాదు. ఆ తర్వాత అమ్మ నా మనస్సును దిగువకు తీసుకొచ్చి భక్తులలో నిలిపింది. శ్రీరామకృష్ణుల మనోస్థితిలోని మార్పులను గురించిన విషయాలను మా నిశ్చేష్టుడై వింటున్నాడు. ప్రస్తుతం భగవంతుడు మానవ రూపంలో ఎందుకు అవతరిస్తాడనే విషయాలను శ్రీరామకృష్ణులు విశదపరచసాగారు. ఆయన మాతో, భగవంతుడు మానవ రూపం ధరించడం ఎందుకో తెలుసా? మానవ రూపం ద్వారా ఆయన వాణి వినవచ్చు. దీని ద్వారా ఆయన తన లీలను ప్రదర్శిస్తాడు, భగవదానందాన్ని చవిచూస్తాడు. కానీ తక్కిన భక్తుల ద్వారా భగవంతుడు స్వల్పంగా మాత్రమే వ్యక్తం అవుతాడు. ఏదైనా వస్తువును సప్పరిస్తూ పోతే కొద్దిగా రసం లభించడం లాంటిది ఇది. పువ్వును సప్పరిస్తూ పోతే కొద్దిగా మధువు లభించడం లాంటిది. ఇది నీకు అర్థమవుతోందా? అర్థమవుతోంది కదా? స్పష్టంగా అర్థమవుతోందండి అన్నాడు మా. శ్రీరామకృష్ణులు ద్విజుడితో మాట్లాడసాగారు. ద్విజుడి వయస్సు దాదాపు 16 సంవత్సరాలు ఉంటుంది. అతడి తండ్రి ద్వితీయ వివాహం చేసుకున్నాడు. ద్విజుడు తరచూ మాతో పాటు దక్షిణేశ్వరానికి వస్తుంటాడు. శ్రీరామకృష్ణులు అతడిని ఎంతగానో అభిమానిస్తారు. తన తండ్రి తనను దక్షిణేశ్వరం రానివ్వటం లేదని ద్విజుడు చెప్పాడు. శ్రీరామకృష్ణులు ద్విజుడితో, నీ సోదరులు కూడా నన్ను తేలిక చేసి మాట్లాడుతుంటారా? ద్విజుడేమీ బదులు పలకలేదు. మా శ్రీరామకృష్ణులతో, మీ గురించి తేలిగ్గా మాట్లాడేవారందరూ జీవితంలో 1-2 ఎదురు దెబ్బలు తినగానే దారిలోకి వస్తారు అన్నాడు. శ్రీరామకృష్ణులు ద్విజుడి సోదరులను ప్రస్తావిస్తూ, సవతి తల్లి ఉంది కదా, అందువల్ల వారు ఎదురు దెబ్బలు తింటూనే ఉంటారు అన్నారు. అందరూ కాసేపు మౌనంగా ఉండిపోయారు. శ్రీరామకృష్ణులు మరల మాతో, ద్విజుని ఒకసారి పూర్ణుడికి పరిచయం చేయి అన్నారు. అలాగేనండి అని మా ద్విజుడితో పానిహాటికి వెళ్ళు అన్నాడు. శ్రీరామకృష్ణులు, నేను అందరినీ పానిహాటికి వెళ్ళమని చెప్తున్నాను అంటూ మాతో, నువ్వు వెళ్ళవా అని అడిగారు. శ్రీరామకృష్ణులు పానిహాటి మహోత్సవానికి వెళదాం అనుకుంటున్నారు. అందుకనే భక్తులను కూడా అక్కడికి రమ్మని చెప్తున్నారు. అవునండి, వెళ్ళాలనే ఉంది అన్నాడు మా. పెద్ద పడవను ఒకదాన్ని ఏర్పాటు చేసుకుందాం, అప్పుడు అది అటు ఇటు ఊగకుండా ఉంటుంది. గిరీష్ ఘోష్ రాడంటావా అని అడిగారు శ్రీరామకృష్ణులు. శ్రీరామకృష్ణులు ద్విజుడి వంక తదేకంగా చూస్తున్నారు. శ్రీరామకృష్ణులు, అది సరే, కలకత్తా నగరంలో ఇంతమంది కుర్రవాళ్ళు ఉన్నారు కదా, అయితే ఈ కుర్రవాడు మటుకు ఇక్కడికి ఎందుకు వస్తున్నట్లు? ఇతడికి పూర్వజన్మ సంస్కారాలు కొన్ని ఉన్నాయి. అవునండి అన్నాడు మా. పూర్వజన్మ సంస్కారాలు అనేవి ఉండనే ఉంటాయి. ఎవరైనా పూర్వజన్మల్లో ఎన్నో సత్కర్మలు కనుక చేసి ఉన్నట్లయితే ఆఖరి జన్మలో అతడు సరళ నిష్కపట స్వభావాన్ని పొందుతాడు. ఆఖరి జన్మలో అతడు పిచ్చివాడిలా, అంటే పరమానంద భరితుడై ఉంటాడు అన్నారు శ్రీరామకృష్ణులు. నిజం చెప్పాలంటే సర్వము భగవదేచ్ఛే సుమా. ఆయన ఊహు అనటంతో జగత్తంతా పరిభ్రమిస్తోంది. ఆయన ఊహు అనగానే ఈ పరిభ్రమణం అంతా ఆగిపోతుంది. ఒక వ్యక్తి మరొకరికి ఆశీర్వాదం ఎందుకు చేయరాదో తెలుసా? ఎందుకంటే మానవ సంకల్పం ద్వారా ఏదీ జరగదు, జరిగేదంతా భగవదేచ్ఛతోటే. ఒకరోజు నేను కెప్టెన్ ఇంటికి వెళ్ళాను. దారిలో కొందరు కుర్రాళ్ళు వెంటాడుతూ ఉండటం చూశాను. వారు మరో తరహాకు చెందినవారు. వారిలో ఒకడికి వయస్సు 19 లేక 20 సంవత్సరాలు ఉంటుంది. పాపిట ప్రక్కకు తీసుంది, ఈల వేసుకుంటూ వెళ్తున్నాడు. అందరూ ఎకసెక్కలాడుకుంటూ వెళ్తున్నారు. వారిలో కొందరు గాఢ తమస్సులో మునిగి ఉండటం చూశాను. పిల్లనగ్రోయి ఊదుకుంటూ వెళుతున్నారు. ఆ మాత్రానికే వారు గర్వంతో విర్రవీగిపోతున్నారు. ఇలా అంటూ ద్విజుడితో, జ్ఞానం పొందినవాడికి ఎవరైనా విమర్శిస్తారనే భయం ఎందుకు? జ్ఞాని గ్రహణ శక్తి కమ్మరి దాగలి వలె ఏమాత్రం చెలించదు. దాగలి మీద సమ్మెటి పోట్లు పడుతూనే ఉంటాయి,
కానీ అవి దానికి ఎలాంటి హాని కలిగించలేవు. నేను ఫలానా వ్యక్తి తండ్రి దారిలో పోతుండగా చూశాను. అతడు చాలా నిష్కపట స్వభావం కలవాడండి అన్నాడు మా. కానీ అతడి కళ్ళు మాత్రం ఎర్రగా ఉన్నాయి అన్నారు శ్రీరామకృష్ణులు. శ్రీరామకృష్ణులు భక్తులతో కెప్టెన్ ఇంటికి వెళ్ళినప్పటి విషయాలను చెప్తున్నారు. కెప్టెన్ శ్రీరామకృష్ణుల వద్దకు వచ్చే బాలభక్తుల గురించి విమర్శనాత్మకంగా మాట్లాడారు. బహుశా హాజరా అతడి చెవిలో ఏదో ఊదినట్లుంది. శ్రీరామకృష్ణులు: కెప్టెన్తో సంభాషిస్తున్నప్పుడు నేను ఇలా అన్నాను, ప్రకృతి పురుషులు తప్పించి మరి ఏమీ లేదు. నారదుడు శ్రీరాముడితో ఇలా అన్నాడు, ఓ రామా, నువ్వు చూసే పురుషులందరూ నీ అంశలే, నువ్వు చూసే స్త్రీలందరూ సీతాదేవి అంశలే. కెప్టెన్ ఈ మాటలతో చాలా సంతుష్టుడై ఇలా అన్నాడు, మీకు యథార్థ జ్ఞానం కలిగింది. పురుషులందరూ రాముడి అంశ కారణంగా రాములే, స్త్రీలందరూ సీతాదేవి అంశ కారణంగా సీతలే. ఇలా పలికిన వెంటనే అతడు ఉన్నట్టుండి బాలభక్తులను ఇలా విమర్శించసాగాడు. వారు ఆంగ్ల విద్యను అభ్యసించేవాళ్ళు, ఏది పడితే తింటూ ఉంటారు. వారు సర్వదా మీ వద్దకు రావటం మంచిది కాదు. దానివల్ల మీకు హాని కలగవచ్చు. హాజరా చాలా మంచి వ్యక్తి, ఉత్తముడు. ఈ కుర్రవాళ్లను మీ వద్దకు ఎక్కువగా రానివ్వద్దు. మొదట్లో నేను మర్యాదగా వారు వస్తూ ఉంటే నేనేం చేయగలను అన్నాను. పిదప అతడిని తూర్పారబట్టసాగాను. అది చూసి అతడి కుమార్తె నవ్వడం మొదలుపెట్టింది. అతడితో ఇలా అన్నాను, విషయాసక్తుడైన వ్యక్తి భగవంతుడికి చాలా దూరంగా ఉంటాడు. విషయాసక్తి కనుక లేనట్లయితే అతడికి భగవంతుడు కేవలం ఒక మూర దూరంలోనే, అంటే అతి సమీపంలోనే ఉంటాడు. అటు పిదప కెప్టెన్ రాఖాల్ గురించి మాట్లాడుతూ, రాఖాల్ అందరి ఇళ్లలోనూ తింటూ ఉంటాడు అన్నాడు. బహుశా అతడికి హస్రా ఈ విషయం చెప్పుంటాడు. అందుకు నేను ఇలా అన్నాను, జపతపాలను ఎంతగా అనుష్ఠించినా సరే విషయాసక్తి కనుక ఉన్నట్లయితే ఒరిగేది ఏమీ ఉండదు. పంది మాంసం తిన్నప్పటికీ మనస్సు కనుక భగవంతుడి పట్ల లగ్నమై ఉంటే అటువంటి వ్యక్తి ధన్యుడే సుమా. అతడు క్రమక్రమంగా భగవల్లబ్ధిని పొంది తీరుతాడు. హజ్రా ఎంత జపతపాలు చేస్తుంటాడు, అయితే వీటి మధ్య దళారీ పని కూడా చేస్తూ ఉంటాడు. అప్పుడు కెప్టెన్ ఆ మాట నిజమే అన్నాడు. అతన్ని నేను ఇలా అడిగాను, ఇప్పుడిప్పుడే పురుషులందరూ శ్రీరాముడి అంశలని, స్త్రీలందరూ సీతాదేవి అంశలని అన్నావే, మళ్ళీ ఇంతలోనే ఇలా మాట్లాడతావేమిటి? కెప్టెను, ఆ మాట నిజమే, కానీ మీరందరినీ ప్రేమించడం లేదు అన్నాడు. అందుకు నేను ఇలా చెప్పాను, శాస్త్రాల్లో ఆపో నారాయణ అని చెప్పబడింది, అంటే అంతా నీరే అని అర్థం. కానీ కొన్ని నీళ్లు మాత్రమే తాగడానికి పనికొస్తాయి, కొన్ని నీళ్లు స్నానార్థం ఉపయోగపడతాయి, మరి కొన్ని నీళ్లు మనం కేవలం శౌచానికి మాత్రమే వాడగలం. ఇక్కడ కూర్చున్న నీ భార్య కుమార్తెను నేను సాక్షాత్తు ఆనందమూర్తి అయిన దేవీ స్వరూపిణుడిగా దాస్తున్నాను. అప్పుడు కెప్టెన్, అవునవును, ఆ మాట నిజమే అంటూ నా కాళ్ళు పట్టుకోబోయాడు. ఇలా పలికిన పిదప శ్రీరామకృష్ణులు కెప్టెన్ సుగుణాల గురించి మాట్లాడసాగారు. శ్రీరామకృష్ణ: కెప్టెన్లో సుగుణాలు ఎన్నో ఉన్నాయి. ప్రతిరోజు అతడు నిత్యకర్మలు నిర్వర్తిస్తూ ఉంటాడు. ఇంట్లో తానే స్వయంగా దేవతారాధన చేస్తుంటాడు. దేవతా ప్రతిమకు స్నానం చేయించేటప్పుడు ఎన్ని మంత్రాలు ఉచ్చరిస్తుంటాడని. కెప్టెన్ కర్మకాండను నిష్ఠతో ఆచరించే వ్యక్తి. అతడు ప్రతిరోజు పూజ, జపము, హారతి, స్తోత్ర పఠనం మొదలైనటువంటి అన్ని నిత్యకర్మలు చేస్తూ ఉంటాడు. నేను కెప్టెన్ను మందలిస్తూ ఇలా అన్నాను, మితిమీరి చదవటం వల్లనే నువ్వు ఇలా పాడైపోయావు. ఇక మీదట ఏమీ చదవద్దు. నా ఆధ్యాత్మిక స్థితుల గురించి కెప్టెన్, మీది ఉడ్డీయమాన భావం, అంటే ఎగిరిపోవటానికి సిద్ధంగా ఉన్న పక్షిభావం అని అర్థం అన్నాడు. జీవాత్మ పరమాత్మలు అనేవి రెండు ఉన్నాయి. జీవాత్మ ఒక పక్షి లాంటిది, పరమాత్మ ఆకాశం, అంటే చిదాకాశం లాంటిది. కెప్టెన్ ఇలా అన్నాడు, మీ జీవాత్మ చిదాకాశంలోకి ఎగిరిపోతుంది, అప్పుడు సమాధి స్థితి ఏర్పడుతుంది.
కెప్టెను బెంగాలీలను విమర్శించాడు. అతడిలా అన్నాడు: బెంగాలీలు పరమమూఢులు, ప్రక్కనే మాణిక్యం ఉన్నప్పటికీ వారు గుర్తించలేకున్నారు అన్నాడు. శ్రీరామకృష్ణులు కొనసాగించారు: కెప్టెన్ తండ్రి గొప్ప భక్తుడు. ఆంగ్లేయ సైన్యంలో సుబేదారుగా ఉండేవాడు. యుద్ధభూమిలో కూడా ఆయన పూజకు వేళైనప్పుడు క్రమం తప్పకుండా పూజ చేసేవాడు. ఒక చేత్తో శివపూజ చేసేవాడు, మరో చేత్తో కత్తి తుపాకీలు పట్టుకుని ఉండేవాడు. ఇలా అంటూ మాతో, కానీ విషయం ఏమిటంటే కెప్టెన్ రాత్రింబవళ్ళు ఐహిక కర్మల్లో మునిగుంటాడు. నేను అతడి ఇంటికి వెళ్ళినప్పుడల్లా అతడు భార్యా బిడ్డల నడుమ కూర్చుని ఉండటం చూస్తాను. అంతేకాకుండా జమా ఖర్చులు చూపించడానికని అతని గుమాస్తాలు మధ్య మధ్యలో వస్తూ పోతుంటారు. కానీ అతని మనస్సు అప్పుడప్పుడు భగవంతుడి వైపు కూడా మళ్ళుతూ ఉంటుంది. అది సన్నిపాత రోగి పరిస్థితి లాంటిది. సన్నిపాత రోగంతో ఒళ్ళెరగక పడి ఉన్న వ్యక్తి అప్పుడప్పుడు కొద్దిగా స్పృహలోకి వచ్చి మంచినీళ్ళు అని అరుస్తూ ఉంటాడు. కానీ మంచినీళ్ళు తెచ్చే లోపలే మళ్ళీ స్పృహ తప్పి పడిపోతాడు. అందుకనే నేను కెప్టెన్తో, నువ్వు నిత్యకర్మలు అనుష్ఠించేవాడివి అన్నాను. అతడు, అవునండి, పూజాది కర్మల ద్వారా నాకు ఎంతో ఆనందం కలుగుతుంది. మా బోటి జీవులకు కర్మకాండను మించి వేరే మార్గం లేదు అన్నాడు. నేను అతడితో ఇలా అన్నాను: కానీ కర్మలు ఎల్లకాలం చేస్తూనే ఉండాలా? తేనెటీగలు ఎంతసేపు ఝంకారం చేస్తుంటాయి? పువ్వులపై వ్రాలినంతవరకే. మధువును సేవించడం మొదలుపెట్టగానే ఆ ఝంకారం ఆగిపోతుంది. అందుకు కెప్టెన్, మేం కూడా మీలాగే పూజాది కర్మల్లో చదివించాలా ఏమిటి అని అడిగాడు. అయితే అతడి మాటల్లో నిలకడలేదు. ఒక్కోసారి ఇదంతా జడం అంటుంటాడు, మరోసారి ఇదంతా చైతన్యం అంటుంటాడు. జడం ఎక్కడుంది, అంతా చైతన్యమే అని నేను అంటాను. శ్రీరామకృష్ణులు మాను పూర్ణుడి గురించి అడగసాగారు. శ్రీరామకృష్ణులు, మరోసారి పూర్ణుని చూడగలిగితే నా మనస్సు కాస్త స్థిమితపడుతుంది. అతడెంత తెలివైనవాడు, అతడికి నా పట్ల ఎంతటి ఆపేక్ష. మిమ్మల్ని చూడాలని నా మనస్సు కూడా తహతహలాడుతుంది అన్నాడు. ఇలా అంటూ మాతో, అతన్ని స్కూల్ నుండి తీసుకువెళ్ళిపోయారు కదా, అందువల్ల నీకేమైనా హాని కలుగుతుందా? ఒకవేళ ఆయన నా కారణంగా అబ్బాయిని స్కూల్ నుండి తీసుకువెళ్ళిపోయారని చెప్తే అందుకు నేను సంజాయిషి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు మా. ఏమని సంజాయిషి ఇస్తావు అని అడిగారు శ్రీరామకృష్ణులు. సాధు సాంగత్యం వల్ల భగవచ్చింతన మనకూరుతుంది, ఇందులో తప్పంటూ ఏమీ లేదని స్పష్టంగా చెప్తాను. పైగా మీరు విద్యాసాగర్ నిర్ణయించిన పాఠ్యపుస్తకాల్లో భగవంతుణ్ణి ప్రాణప్రదంగా ప్రేమించమని ఉందని చెప్తాను. శ్రీరామకృష్ణులు నవ్వారు. శ్రీరామకృష్ణులు, కెప్టెన్ ఇంటికి చిన్న నరేంద్రుని పిలిపించాను. అతడితో, ఏమై మీ ఇల్లు ఎక్కడ, మీ ఇంటికి వెళదాం పదా అన్నాను. అతడు, రండి వెళదాం అని అయితే అన్నాడు. కానీ భయంతో బిక్కుబిక్కుమంటూ నడవసాగాడు. పాపం వాళ్ళ నాన్నగారికి తెలుస్తుందేమోనని భయం. అందరూ నవ్వారు. అఖిల్ బాబు పొరుగువాడితో, ఏమయ్యా, ఈ మధ్య చాలా కాలంగా నువ్వు రావటం లేదే, 7-8 మాసాలు అయి ఉంటుంది కదూ అన్నాడు. పొరుగు వ్యక్తి, దాదాపు 1 సంవత్సరం అయిందండి అన్నాడు. నీతో పాటు మరో పెద్ద మనిషి వచ్చేవాడు కదా అని అడిగారు శ్రీరామకృష్ణులు. అవునండి, అతడి పేరు నీలమణి బాబు అన్నాడు పొరుగు వ్యక్తి. అతడు ఇప్పుడు ఎందుకు రావటం లేదు? అతడిని ఒకసారి రమ్మని చెప్పు, నాకు అతన్ని చూడాలనుంది. ఇలా అంటూ పొరుగు వ్యక్తితో పాటు వచ్చిన ఒక బాలుని చూస్తూ, ఈ బాలుడెవరు అని అడిగారు శ్రీరామకృష్ణులు. ఈ బాలుడు అస్సాం వాస్తవ్యుడండి అని చెప్పాడు ఆ పొరుగు వ్యక్తి. అస్సాం అంటే ఎక్కడుంది, అది ఏ దిశలో ఉంది అని అడిగారు శ్రీరామకృష్ణులు. పిమ్మట ద్విజుడు ఆశు గురించి మాట్లాడసాగాడు. ఆశు తండ్రి అతనికి వివాహం చేయాలని చూస్తున్నాడు.
కానీ ఆశకు వివాహం చేసుకోవటం సుతరాము ఇష్టం లేదు. శ్రీరామకృష్ణులు: చూసారా, అతడికి పెళ్లి చేసుకోవాలని లేదు, అయితే వారు బలవంతంగా చేయాలని చూస్తున్నారు. శ్రీరామకృష్ణులు ఒక భక్తుడితో తన అన్నకు గౌరవం ఇవ్వాలని చెప్తూ ఇలా అన్నారు: జ్యేష్ఠ సోదరుడు పితృ సమానుడు, అతన్ని గౌరవించాలి. పండితుడు నేల మీద పరిచిన చాప మీద కూర్చొని ఉన్నాడు. అతడు ఉత్తర భారతదేశానికి చెందినవాడు. శ్రీరామకృష్ణ నవ్వుతూ మాతో, ఈయన భాగవతంలో మంచి పాండిత్యం ఉన్నవాడు అన్నారు. భక్తులు ఆ పండితుడి వంక తదేకంగా చూడసాగారు. మా కూడా ఆ పండితుడి వంక చూడసాగాడు. శ్రీరామకృష్ణులు పండితుడితో, ఏమండి, యోగమాయ అంటే ఏమిటో చెప్తారా అని అడిగారు. పండితుడు యోగమాయ గురించి ఏదో వివరణ ఇచ్చాడు. శ్రీరామకృష్ణులు: రాధాదేవిని యోగమాయని అనరు ఎందుకని అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు కూడా పండితుడు మునుపటిలాగానే ఏదో వివరణ ఇచ్చాడు. దానితో శ్రీరామకృష్ణులే స్వయంగా ఆ ప్రశ్నకు సమాధానం చెప్పసాగారు. శ్రీరామకృష్ణులు: రాధాదేవిది విశుద్ధ సత్వగుణం, ఆమె ప్రేమమయ స్వరూపిణి. యోగమాయలో సత్వరజస్తమో గుణాలు 3 ఉంటాయి. రాధాదేవిలో విశుద్ధ సత్వగుణం తప్ప మరేదీ లేదు. ఇలా అంటూ మాతో, నరేంద్రుడు ప్రస్తుతం రాధాదేవిని ఎంతగానో అంగీకరిస్తున్నాడు. సచ్చిదానందుణ్ణి ప్రేమించడం ఎలాగో నేర్చుకోవాలంటే దానిని రాధాదేవి నుండి తెలుసుకోవాలని అంటున్నాడు. సచ్చిదానందుడు స్వయంగా రసాస్వాదన చేయటానికి రాధాదేవిని సృష్టించాడు. రాధాదేవి సచ్చిదానంద కృష్ణుడి దేహం నుండి బయలువెడలింది. సచ్చిదానంద కృష్ణుడే ఆధారం, మళ్ళీ అతడే రాధాదేవి రూపంలో ఆధేయం. స్వీయ రసాస్వాదనకి అంటే సచ్చిదానందుణ్ణి ప్రేమించి ఆనందాన్ని అనుభవించడానికి అతడు రాధాదేవి రూపం దాల్చాడు. వైష్ణవ గ్రంథాల్లో ఇలా చెప్పబడి ఉంది: రాధాదేవి పుట్టగానే కళ్ళు తెరవలేదట. అంటే ఈ కళ్ళతో కృష్ణుని తప్ప వేరే ఎవరిని చూడనని భావం. రాధాదేవిని చూడాలని యశోద కృష్ణుణ్ణి ఎత్తుకుని వచ్చింది. అప్పుడు కృష్ణుణ్ణి చూడాలని ఆమె కళ్ళు తెరిచింది. కృష్ణుడు ఆడుతున్నట్లు నటించి ఆమె కళ్ళను స్పృశించాడు. ఇలాంటి అస్సామీ బాలుడితో, చిన్నపిల్లలు ఇతరుల కళ్ళను వేళ్లతో స్పృశించడం నువ్వు చూసే ఉంటావు కదా అన్నారు. పండితుడు శ్రీరామకృష్ణ వద్ద నుంచి సెలవు తీసుకుంటున్నాడు. నేను ఇక వెళతానండి అన్నాడు పండితుడు. శ్రీరామకృష్ణ స్నేహపూర్వకంగా, ఏమైనా సంపాదించుకున్నావా అని అడిగారు. లేదండి, సంపాదన మందకొడిగా ఉంది అన్నాడు పండితుడు. కాసేపటి తర్వాత పండితుడు శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి వెళ్ళిపోయాడు. శ్రీరామకృష్ణులు మాతో, విషయలోలకు బాలురకు ఎంతటి వ్యత్యాసమో చూడు. ఈ పండితుడికి రాత్రింపవాళ్ళు డబ్బు గురించి చింతే. పొట్టకూటి కోసమని కలకత్తాకు వచ్చాడు, లేకుంటే ఇంట్లో వాళ్ళు పస్తులు ఉండవలసి వస్తోంది. అందుకనే అందరి ఇళ్ల ముందు పడిగాపులు కాయవలసి వస్తోంది. అతడు మనస్సును ఏకాగ్రం చేసి భగవచ్చింతం చేసేది ఎప్పుడు? కానీ బాలురరు కామినీ కాంచనాలు ప్రవేశించలేదు. తలుచుకున్న మాత్రమే వారు మనస్సును భగవంతునిపై నిలపగలరు. బాలురకు విషయాసక్తుల సాంగత్యం రుచించదు. ఒక్కోసారి రాకాల్ విషయాసక్తులు రావడం చూడగానే నాకు భయం వేస్తుంది అంటుంటాడు. నాకు ప్రారంభంలో ఆధ్యాత్మిక అనుభూతులు కలిగేటప్పుడు విషయంలో రావడం చూడగానే నేను గది తలుపులు మూసుకునేవాడిని. కామార్పకూరులో శ్రీరామ్ మల్లిక్ పట్ల నాకు చాలా అపేక్ష ఉండేది. కానీ అతడు ఇక్కడికి వచ్చినప్పుడు అతన్ని తాకలేకపోయాను. చిన్నప్పుడు శ్రీరామ్ అంటే చెప్పలేని ప్రీతి. రాత్రింపవళ్ళు మేమిద్దరం కలిసి ఉండేవాళ్ళం, కలిసి పడుకునేవాళ్ళం. అప్పుడు నా వయస్సు 16 లేక 17 సంవత్సరాలు ఉంటుంది. చూసిన వాళ్ళంతా వీరిద్దరిలో ఒకడు ఆడపిల్ల అయ్యి ఉంటే ఇద్దరు వివాహం చేసుకుని ఉండేవారు అనేవాడు. అతడి ఇంట్లో మేమిద్దరం కలిసి ఆడుకునేవాళ్ళం. ఆనాటి సంగతులన్నీ జ్ఞాపకానికి వస్తున్నాయి. అతడి బంధువులు పల్లకీల్లో వచ్చేవారు. బోయిలు ఓహోం 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 అంటూ ఉండేవాళ్ళు. శ్రీరామ్ చూడాలని నేను చాలాసార్లు కబురు పంపాను. ప్రస్తుతం అతడు చాణక్యలో అంగడి పెట్టుకొని ఉన్నాడు.
ఆ మధ్య ఒకసారి ఇక్కడికి వచ్చి 2 రోజులు గడిపాడు. శ్రీరామ్ ఇలా అన్నాడు, సంతానం లేనందున అన్న కుమారుడిని పెంచుకున్నాం, కానీ వాడు కూడా చనిపోయాడు. ఇలా పలుకుతూ శ్రీరామ్ కంటతడి పెట్టుకొని గాఢంగా నిట్టూర్చాడు. అన్న కుమారుడి కోసమని అతడు దుఃఖంతో కుమిలిపోతున్నాడు. మళ్ళీ ఇలా అన్నాడు, పిల్లలు లేనందున నా భార్య కుర్రవాడిని ఎంతో గారాబంగా పెంచింది. ఇప్పుడు వాడు కూడా పోవడంతో ఆమె దుఃఖంలో మునిగిపోయింది. నేను ఆమెతో, పిచ్చిదానా, ఏడిచేం లాభం, కాశీ వెళతావా అని అడిగాను. పిచ్చిదానా అంటూనే ఒక్కసారిగా అతన్ని నిస్సత్తువ ఆవహించింది. నేను అతన్ని తాగలేకపోయాను. లోపల సత్తా అంటూ ఏమీ లేదు. శ్రీరామకృష్ణ ఈ విధంగా శోక విచారాల గురించి చెప్తుండగా ఉత్తరం వైపున ఉన్న తలుపు వద్ద కుమార్తె మరణించిందన్న దుఃఖంలో మునిగి ఉన్న బ్రాహ్మణ వితంతు గోలప్మ నిలబడింది. ఆమె తన ఏకైక పుత్రికను జమీందారుల కుటుంబంలో ఇచ్చింది. అల్లుడు కలకత్తా నగర వాస్తవ్యుడు, రాజా బిరుదాంకితుడు. ఆ అమ్మాయి పుట్టినింటికి వచ్చినప్పుడల్లా మంది మార్బలంతో ఎంతో దర్జాగా వచ్చేది. అది చూసి ఆ స్త్రీ ఉప్పొంగిపోయేది. అటువంటి కుమార్తె కొన్ని రోజుల క్రితమే చనిపోయింది. దాంతో పాపం ఆమె దుఃఖంలో కృంగిపోయింది. గత కొద్ది రోజులుగా ఆమె ప్రతిరోజు బాగ్బజార్ నుండి దక్షిణేశ్వరానికి పిచ్చిదానిలా పరిగెత్తుకుంటూ వస్తోంది. శ్రీరామకృష్ణ ఏదైనా ఉపాయం చెప్తారేమోనని ఆమె ఆశ. ఆమె కూడా శ్రీరామ్ మల్లిక్ శోకవదంతం విన్నది. శ్రీరామకృష్ణులు సంభాషణ కొనసాగించారు. శ్రీరామకృష్ణులు బ్రాహ్మణ స్త్రీ తదితర భక్తులతో, ఆ మధ్య ఒకరోజు ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చాడు. కాసేపు కూర్చున్న పిదపతుడు, నేను వెళతానండి, వెళ్ళి నా కుమారుడి చంద్రవదనాన్ని చూడాలి అన్నాడు. అది విని నేను నన్ను అదుపు చేసుకోలేకపోయాను. ఓరి ధూర్తుడా, మరి అలాంటప్పుడు ఇక్కడి నుండి లేచి వెళ్ళిపోవెందుకని? భగవంతుడి చంద్రవదనం కంటే నీ కుమారుడి చంద్రవదనం పైనే అంతటి అపేక్ష అన్నాను. ఇలా అంటూ మాతో, అసలు విషయం ఏమిటో తెలుసా? భగవంతుడే సత్యం, తక్కినవన్నీ అనిత్యం. జీవులు, జగత్తు, ఇల్లు, వాకిలి, పిల్ల జల్ల ఇవన్నీ గారడియే. గారడివాడు కర్రతో డోలును వాయిస్తూ క్షూ క్షూ మంత్రం కాళీ రండి గారడి చూడండి అంటుంటాడు. ప్రేక్షకులతో రండి ఈ కుండ మీద మూత తీయండి అంటాడు. మూత తీయగానే కుండలో నుంచి అనేక పక్షులు ఆకాశంలోకి ఎగిరిపోతాయి. కానీ గారడివాడే సత్యం. వాడు చేసే గారడి అంతా అనిత్యం. అనిత్యం అనేది ఇప్పటికిప్పుడు ఉంటుంది, ఇంతలోనే మాయమైపోతుంది. ఒకసారి కైలాసంలో శివుడు కూర్చొని ఉన్నప్పుడు నంది ఆయనకు సమీపంలో ఉన్నాడు. హఠాత్తుగా ఒక పెద్ద శబ్దం వినవచ్చింది. స్వామి, ఇదేమి శబ్దం అని నంది ప్రశ్నించగా శివుడు, రావణుడు జన్మించాడు, అందుకే ఈ శబ్దం అని బదులిచ్చాడు. కాసేపటి తర్వాత మళ్ళీ మరో భయంకర శబ్దం వినవచ్చింది. మళ్ళీ నంది, ప్రభు ఇదేం శబ్దం అని అడగ్గా శివుడు నవ్వుతూ, ప్రస్తుతం రావణవధ జరిగింది అన్నాడు. చావు పుట్టుకలు ఇవన్నీ గారడి లాంటివి. ఈ క్షణంలో ఉంటాయి, ఇంతలోనే కనుమరుగైపోతాయి. భగవంతుడే సత్యం, తక్కినవన్నీ అనిత్యం. నీరు మాత్రమే సత్యం. అయితే నీటి బుడగలనేవి ఇప్పుడు ఉంటాయి, మరుక్షణంలో ఉండవు. నీటి బుడగలు నీటిలో కలిసిపోతాయి. ఏ నీటి నుండి అయితే పుట్టాయో ఆ నీటిలోనే లయమైపోతాయి. భగవంతుడు మహాసముద్రం లాంటివాడు. జీవులు అందులోని బుడగలు లాంటివారు. వారు అందులోనే జన్మిస్తారు, అందులోనే లయమైపోతారు కూడా. పిల్లలు ఒక పెద్ద బుడగతో పాటు ఉన్న చిన్న బుడగల వంటి వారు. భగవంతుడే సత్యం. ఆయన పట్ల భక్తి పెంపొందించుకోవటానికి, ఆయన సాక్షాత్కరించుకోవటానికి ప్రయత్నించండి. దుఃఖించడం వల్ల ఏమిటి ప్రయోజనం? అందరూ మౌనంగా ఉండిపోయారు. బ్రాహ్మణ స్త్రీ, ఇక నేను వెళతానండి అంది. శ్రీరామకృష్ణులు బ్రాహ్మణ స్త్రీతో సాదరంగా, ఇప్పుడే వెళతావా? చాలా ఎండగా ఉంది, వీరితో పాటు బండిలో పోవచ్చు కదా అన్నారు. సాయంకాలం 4 గంటలైంది. ఎండలు విపరీతంగా కాస్తున్నాయి. భక్తుడు ఒకడు శ్రీరామకృష్ణులకు మంచి గంధపు చెక్కతో చేసిన విసినకరను ఒకదాన్ని తెప్పించి ఇచ్చాడు. ఆయన దాన్ని చేత పట్టుకుని ఎంతో ఆనందంతో, ఆహా ఆహా, ఓం తత్సత్ కాళీ అంటూ ముందుగా గదిలో ఉన్న దేవీ దేవతల పటాలన్నింటికీ వేచసాగారు. పిదప తమకు వీచుకోసాగారు. మాతో,
చూడు చూడు ఎంత బాగా గాలి వస్తుందో అన్నారు. అది చూసి మా కూడా సంబరపడిపోయాడు. ఇంతలో కెప్టెన్ తన పిల్లలను వెంటబెట్టుకొని వచ్చాడు. శ్రీరామకృష్ణులు కిషోరితో, ఈ పిల్లలకు ఆలయాలన్నింటినీ చూపించి తీసుకురా అన్నారు. పిదప కెప్టెన్తో మాట్లాడసాగారు. మా ద్విజుడు తదితర భక్తులు నేల మీద కూర్చునున్నారు. శ్రీరామకృష్ణులు ఉత్తరాభిముఖులై చిన్న మంచం మీద కూర్చునున్నారు. కెప్టెన్ను కూడా తమకు ఎదురుగా చిన్న మంచంపై కూర్చోమని చెప్పారు. శ్రీరామకృష్ణులు, ఇందాక నీ గురించే వీరితో చెప్తూ ఉన్నాను. ఏం భక్తి, ఏం పూజ, ఎన్ని రకాల హారతులు. కెప్టెన్ సిగ్గుతో, పూజాహారతుల గురించి నాకేం తెలుసునండి, నేనేదో సామాన్యుణ్ణి అన్నాడు. శ్రీరామకృష్ణులు, అసలు వచ్చిన గొడవంతా కామినీ కాంచనాల పట్ల ఆసక్తి కలిగి ఉన్న నేనుతోటే. నేను భగవంతుడి దాసుణ్ణు అనే నేనులో ఎలాంటి దోషం లేదు. బాలుడి నేను కూడా అలాంటిదే. బాలుడు ఏ గుణం వశంలోనూ ఉండడు. చిన్నపిల్లలు క్షణంలో కలహించుకుంటారు, మరో క్షణంలోనే మళ్ళీ నేస్తాలైపోతారు. ఎంతో జాగ్రత్తగా ఇసుకలో బొమ్మరిల్లు కడతారు, అంతలోనే దాన్ని పడగొట్టేస్తారు. దాసుడి నేను, బాలకుడి నేను, వీటిలో ఏ దోషమూ లేదు. ఈ అహం లెక్కలోకి వచ్చేది కాదు. పటికి బెల్లం మిఠాయిల్లోకి రాదు. మిఠాయిలు తింటే సుస్థి చేస్తుంది, కానీ పటికి బెల్లం తిన్నట్లయితే అది ఆమ్లస్వలను హరిస్తుంది. అలాంటిదే ఈ దాసుడి లేక బాలుడి నేను కూడా. ఇంకా చెప్పుకోవాలంటే ఓంకారం తక్కిన శబ్దాలకు చెందింది కాదు. ఈ అహం ద్వారానే సచ్చిదానందుణ్ణి ప్రేమించగలం. ఈ అహం వదిలేదైతే కాదు కాబట్టి దీన్ని దాసుడి నేను, భక్తుడి నేనుగా ఉండనివ్వండి. లేనట్లయితే మనిషి మరి దేన్ని ఆధారం చేసుకొని జీవిస్తాడు? గోపికలది ఎంతటి ప్రేమ! ఇలా అంటూ కెప్టెన్తో, నువ్వు భాగవతం బాగా చదివావు కదా, గోపికల ప్రేమ గురించి కాస్త చెప్పు చూద్దాం. కెప్టెన్, శ్రీకృష్ణుడు బృందావనంలో ఉన్నప్పుడు అతడికి ఎలాంటి రాజఠీవీ లేదాయే. అయినప్పటికీ గోపికలు అతడిని తమ ప్రాణం కంటే మిన్నగా ప్రేమించారు. అందుకే కృష్ణుడు ఇలా అన్నాడు, నేను వీరి రుణాన్ని ఎలా తీర్చుకోగలను? ఈ గోపికలు నాకు దేహం, మనస్సు, చిత్తం సమస్తం నాకే అర్పించారు. శ్రీకృష్ణుడి గురించిన విషయాలు వినగానే శ్రీరామకృష్ణులకు కృష్ణోద్దీపన కలిగింది. గోవింద 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 అంటూ భావపరవశులవుతున్నారు. క్రమక్రమంగా బాహ్యస్పృహను కోల్పోతున్నారు. కెప్టెన్ దీన్నంతా విస్మయంతో చూస్తూ ధన్యులు ధన్యులు అంటున్నాడు. కెప్టెన్తో పాటు గదిలో ఉన్నవారందరూ శ్రీరామకృష్ణుల అద్భుత ప్రేమావస్థను చూస్తున్నారు. ఆయన మళ్ళీ బాహ్యస్పృహలోకి వచ్చేంతవరకు రెప్పవాల్చకుండా ఆయన వంకే చూస్తూ ఉండిపోయారు. బాహ్యస్పృహ కలిగాక ఆయన మళ్ళీ మాట్లాడసాగారు. శ్రీరామకృష్ణులు, ఆ తర్వాత ఏమైంది అని అడిగారు. కెప్టెన్, యోగిభిరగమ్యం, శ్రీకృష్ణుడు యోగులకు లభ్యం కాడు. అంటే అతడు మీలాంటి యోగులకు లభించడు, కానీ గోపికలకు సులభంగా లభ్యమయ్యాడు. యోగులు ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసినప్పటికీ అతన్ని పొందలేకపోయారు, కానీ గోపికలు సునాయాసంగానే అతన్ని పొందగలిగారు అన్నాడు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, శ్రీకృష్ణుడు గోపికల చేతుల నుండి భుజించాడు, వారితో ఆటలాడాడు, వారికై విలపించాడు, వారి వద్ద ప్రేమతో మంకుపట్లు కూడా పట్టేవాడు. బంకిం కృష్ణ చరిత్రను రాశాడండి అన్నాడు ఒక భక్తుడు. అతడు కృష్ణుడిని అంగీకరిస్తాడు, కానీ రాధాదేవిని అంగీకరించడు అన్నారు శ్రీరామకృష్ణ. అతడు కృష్ణలీలలను ఒప్పుకోడు అన్నాడు కెప్టెన్. అందుకు శ్రీరామకృష్ణులు, కామాది ప్రవృత్తులు కూడా అవసరమేనని అతడు వాదిస్తాడట అన్నారు. అతడు నవజీవన్ అనే పత్రికలో ధర్మాచరణ చేయటం శారీరక, మానసిక, ఆధ్యాత్మికాది సకల ప్రవృత్తులను వికసింపజేయటానికే అని రాశాడు అని చెప్పాడు ఒక భక్తుడు. కెప్టెన్, కామాది ప్రవృత్తులు అవసరమని రాశాడా? మరి అలాంటప్పుడు అతడు లీలలను ఎందుకు ఒప్పుకోడు?
భగవంతుడే మానవ రూపం ధరించి బృందావనంలో తన లీలను ప్రదర్శించాడు. రాధాకృష్ణ లీలను ప్రదర్శించాడు. బంకిం మరి ఈ లీలలను ఎందుకు అంగీకరించడు అన్నాడు. అందుకు శ్రీరామకృష్ణ నవ్వుతూ, ఈ విషయాలన్నీ వార్తాపత్రికల్లో ఉండవు కదా, మరి అటువంటిప్పుడు అతడు వాటిని ఎలా నమ్మగలడు? ఒక వ్యక్తి తన మిత్రుడితో, మిత్రమా నేను ఫలానా చోట వెళుతూ ఉన్నప్పుడు ఒక ఇల్లు దభీమని కూలిపోవటం చూశాను అన్నాడు. ఆ మిత్రుడు, కాస్త ఆగబోయి వెళ్ళి వార్తాపత్రిక చూసి వస్తాను అన్నాడు. కానీ అందులో ఈ ఇల్లు కూలిపోయిన సమాచారం లేదు. ఆ మిత్రుడు, మరి వార్తాపత్రికలో ఈ సమాచారం లేదే అంటే ఆ సంఘటన జరిగి ఉండదు అన్నాడు. మొదటి వ్యక్తి, అరే బాబు, ఇల్లు కూలిపోవటం కళ్ళారా చూసి వచ్చానని చెప్తుంటే నువ్వు నమ్మవేమిటి అన్నాడు. అప్పుడు ఆ మిత్రుడు, నువ్వు చెప్పినట్లు జరిగి ఉంటే ఉండవచ్చుగాక, కానీ వార్తాపత్రికలో సమాచారం లేదు, మరి అలాంటప్పుడు దాన్ని నేను ఎలా నమ్మగలను అన్నాడు. భగవంతుడు మానవ రూపంలో తన లీలలను ప్రదర్శిస్తాడన్న విషయాన్ని బంకిం ఎలా విశ్వసించగలడు? ఈ విషయం అతడు చదువుకున్న ఆంగ్ల విద్యలో లేదా పూర్ణావతారాన్ని వివరించడం చాలా కష్టం. ఏమంటావు? 3.5 మూరల మనిషిలో అనంత స్వరూపం ఇవిడి ఉండటం. కెప్టెన్, కృష్ణస్తు భగవాన్ స్వయం. అవతార పురుషుని గురించి వర్ణించేటప్పుడు పూర్ణావతారమా లేక అంశావతారమా అని చెప్పవలసి వస్తుంది అన్నాడు శ్రీరామకృష్ణ. పూర్ణం అంశలు అగ్ని, దాని విస్ఫులింగాల వంటివి. భగవదవతారం భక్తుల కోసం కానీ జ్ఞానుల కోసం కాదు. ఆధ్యాత్మ రామాయణంలో ఇలా ఉంది, ఓ రామా, వ్యాప్యము నువ్వే, వ్యాపకుడువు నువ్వే, వాచ్యవాచిక భేదేన త్వమేవ పరమేశ్వర. వాచ్యవాచకం అంటే వ్యాప్య వ్యాపకమే అన్నాడు కెప్టెన్. అందుకు శ్రీరామకృష్ణ, వ్యాపకం అంటే ఒక చిన్న రూపంలో వ్యక్తమవడం, భగవంతుడు మానవ రూపంలో అవతరించడం లాంటిది అన్నారు. ఈ విధంగా శ్రీరామకృష్ణులు కెప్టెన్ తదితర భక్తులతో మాట్లాడుతూ ఉండగా బ్రహ్మ సమాజానికి చెందిన జయగోపాల్ సేన్, త్రైలోక్యుడు గదిలోకి వచ్చారు. వారు శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి కూర్చున్నారు. శ్రీరామకృష్ణులు త్రైలోక్యుడి వంక నవ్వుతూ చూసి సంభాషణ కొనసాగించారు. శ్రీరామకృష్ణ, ఈ అహంకారం కారణంగానే భగవద్ దర్శనం కావటం లేదు. భగవంతుడి ఇంటి తలుపులకు ఎదురుగా ఈ అహంకారం అనేది చెట్టు బోధిలా పడి ఉంది. ఈ బోధిను దాటకుండా ఆయన ఇంట్లో ప్రవేశించడం సాధ్యం కాదు. ఒకప్పుడు ఒకడు భూతాలను లొంగ తీసుకునే శక్తి గడించాడు. ఆ శక్తి కలిగాక అతడు పిలవగానే భూతం అతడు ఏమిటి ప్రత్యక్షమై ఇలా అంది, నేను ఇప్పుడు ఏం పని చేయాలో చెప్పు, నువ్వు నాకు ఏ పని అప్పగించినట్లయితే ఆ మరుక్షణమే నీ మెడను తుంచివేస్తాను. ఆ వ్యక్తి తనకు కావాల్సిన పనులన్నింటినీ ఆ భూతం ద్వారా ఒక్కొక్కటిగా చేయించుకుంటున్నాడు. చివరికి ఆ భూతానికి ఇవ్వటానికంటూ అతడి వద్ద ఏ పని లేకుండా పోయింది. ఇప్పుడు నీ మెడ తుంచివేస్తాను అంది భూతం. పాపం అప్పుడు ఆ వ్యక్తికి ఏం చేయాలో పాలుపోలేదు. ఒక్క క్షణం ఆగు, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి అతడు తన గురువు వద్దకు పరుగు పరుగున వెళ్ళాడు. ఆయనకి ఈ ఉదంతాన్ని తెలిపి, అయ్యా, నేను పెద్ద ప్రమాదంలో చిక్కుకున్నాను, ఇది సంగతి, నేను ఇందులో నుండి బయటపడటం ఎలాగో సెలవేయండి అన్నాడు. గురువుగారు అతడికి వంకర టింకరగా ఉన్న వెంట్రుకను ఒక దాన్ని ఇచ్చారు. దాన్ని ఆ భూతానికి ఇచ్చి తిన్నగా చేయమని చెప్పమన్నారు. ఆ భూతం రాత్రింబవళ్ళు ఆ వెంట్రుకను తిన్నగా చేయటంలోనే నిమగ్నమైంది. కానీ ఆ వెంట్రుక ఎప్పటికైనా తిన్నగా అయ్యేదేనా? అది ఎలాగూ వంకరగా ఉండేదో అలాగే ఉంది. అహంకారం కూడా అలాంటిదే. క్షణంలో తొలగిపోయినట్లుంటుంది, మళ్ళీ అంతలోనే ప్రత్యక్షమవుతుంది. అహంకారాన్ని త్యజించకుండా భగవత్కృప లభించదు. ఇంట్లో విందు భోజనం ఏర్పాటు చేసినప్పుడు ఇంటి యజమాని వంట సామాన్ల గది చూసుకునే బాధ్యతను ఒక వ్యక్తికి అప్పగించాడు అనుకుందాం. సామాన్ల గదిలో ఆ వ్యక్తి ఉన్నంత వరకు యజమాని ఆ పనిలో జోక్యం చేసుకోడు. కానీ ఆ వ్యక్తి తన ఇచ్చ మేరకు ఆ పనిని వదిలిపెట్టిపోయినప్పుడు యజమానే స్వయంగా వచ్చి ఆ పనిని చేపడతాడు. గదికి తాళం వేసి సామాన్ల బాధ్యత స్వీకరిస్తాడు.
సంరక్షకులను నియమించేది యుక్త వయసు రాని పిల్లలకు, అంటే మైనర్లకు మాత్రమే. పిల్లవాడు తన ఆస్తిపాస్తులను తానుగా సంరక్షించుకోలేడు కదా. అందుకని రాజుగారే ఆ పిల్లవాడి భారం వహిస్తారు. అహంకారం త్యజింపునదే భగవంతుడు మన భారాన్ని స్వీకరించడు. ఒకసారి వైకుంఠంలో లక్ష్మీనారాయణులు కూర్చుని ఉన్నప్పుడు నారాయణుడు ఉన్నట్లుండి లేచి నిలబడ్డాడు. ఆ సమయంలో లక్ష్మీదేవి ఆయన పాదాలు ఒత్తుతోంది. ఆమె నారాయణుడితో, ప్రభు ఎక్కడికి వెళుతున్నారు అని అడిగింది. నా భక్తుడు ఒకడు ఆపదలో ఉన్నాడు, అతన్ని రక్షించడానికి వెళ్తున్నాను అని పలికి నారాయణుడు బయటికి వెళ్ళిపోయాడు. కానీ వెంటనే తిరిగి వచ్చాడు. ఇంత త్వరగా తిరిగి వచ్చారే అని లక్ష్మీదేవి అడగ్గా నారాయణుడు నవ్వి ఇలా అన్నాడు, ఆ భక్తుడు నా ప్రేమలో ఉన్మత్తుడై వెళుతూ ఉన్నప్పుడు దారిలో చాకలివారు ఉతికి ఆరేసిన బట్టలపై నడుస్తూ వెళ్ళాడు. అది చూసి చాకలివారు దుడ్డుకర్రల చేత పట్టుకుని అతన్ని కొట్టడానికని వెంటపడ్డారు. అందుకే నేను అతన్ని రక్షించడానికి వెళ్ళబోయాను. మరి మళ్ళీ తిరిగి వచ్చారు ఎందుకని అని లక్ష్మీదేవి ప్రశ్నించగా నారాయణుడు నవ్వుతూ, చాకలి వాళ్లపై రువ్వటానికని భక్తుడు రాళ్ళు చేతిలోకి తీసుకున్నాడు, అది చూసి నేను తిరిగి వచ్చేసాను అన్నాడు. అందరూ నవ్వారు. ఒకసారి నేను కేశవసేన్తో అహాన్ని వదిలిపెట్టమని చెప్పాను. అప్పుడు అతడు, మహాశయ మరి నా సమాజం నిలిచేదలాగా అన్నాడు. అందుకు నేను ఇలా అన్నాను, నీ తెలివి తెల్లారినట్టే ఉంది. నేను చెప్పేది అపరిపక్వమైన నేనును, అంటే కామినీ కాంచనాల్లో అనురక్తమైన నేనును త్యజించమని. అంతేకాని పరిపక్వమైన నేను అంటే భగవంతుడి దాసుణ్ణి, భగవంతుడి బిడ్డను అనే నేను కాదు. ఇటువంటి నేనులో ఎలాంటి దోషం లేదు. అహంకారం పోవడం అనేది చాలా కష్టం. లోకులు అహంకారం తొలగిపోయిందనుకుంటారు, కానీ అది పూర్తిగా పోనే పోదు అన్నాడు త్రైలోక్యుడు. అది శ్రీరామకృష్ణులు. అహంకారం కలుగుతుందేమోననే భయంతో గౌరీ పండితుడు తన్ను తాను నేను అని సంబోధించేవాడు కాదు. అందుకు బదులుగా ఇది అని పలికేవాడు. నేను కూడా చూసి నేనుకు బదులుగా ఇది అనసాగాను. నేను తిన్నాను అని పలకటానికి బదులుగా ఇది తిన్నది అనేవాడిని. మధుర్ బాబా చూసి ఒక రోజు ఇలా అన్నాడు, బాబా ఇదేమిటి, నువ్వు కూడా అలా మాట్లాడతావు ఎందుకు? వారికి అహంకారం ఉంది కాబట్టి వారిని అలా మాట్లాడుకోనివ్వు. అయితే నీకు అహంకారం లేదు కదా, నీకు అలా పలికే అవసరం ఏమిటి అన్నాడు. నేను కేశవ్తో ఇలా అన్నాను, ఈ అహంకారం అనేది వదిలేది కాదు కదా, అందువల్ల దీన్ని దాసుడిగా, అంటే భగవంతుని దాసుడిగా ఉండనివ్వు. ప్రహ్లాదుడు రెండు భావాలను కలిగి ఉండేవాడు. ఒక్కోసారి సోహం భావంలో నువ్వే నేను, నేనే నువ్వు అనేవాడు. మళ్ళీ అహంభావన వచ్చినప్పుడు నేను దాసుడిని, నువ్వు ప్రభువ్వి అనేవాడు. ఒకసారి సోహం భావంలో స్థిరంగా నెలకొన్న పిదప భగవంతుడి దాసుడిని అనే భావంలో ఉండవచ్చు. అప్పుడు అతడు తన్ను తాను భగవంతుడి దాసుడిగా భావించుకోవచ్చు. శ్రీరామకృష్ణులు కెప్టెన్తో. బ్రహ్మజ్ఞానం పొందిన వ్యక్తికి కొన్ని లక్షణాలుంటాయి. శ్రీమద్ భాగవతంలో జ్ఞాని లక్షణాలను 4 పేర్కొనబడ్డాయి. అవి 1 బాలకవత్, 2 జడవత్, 3 ఉన్మాదవత్, 4 పిశాచవత్. బ్రహ్మజ్ఞానం పొందిన వాడికి ఒక్కోసారి 5 సంవత్సరాల బాలుడి స్థితి కలుగుతుంది. మళ్ళీ ఒక్కోసారి ఉన్మాదిలా, అంటే పిచ్చివాళ్ళ ప్రవర్తిస్తాడు. మరికొన్ని సందర్భాల్లో జడునిలా ఉంటాడు. ఈ స్థితిలో కర్మలు చేయజాలడు, కర్మత్యాగం సంభవిస్తుంది. అయితే జనకుడు మొదలైన వారు కర్మలు చేశారని నువ్వు చెప్పవచ్చు. ఆ మాట నిజమే. కానీ ఆ కాలం నాటి వాళ్ళు ఉద్యోగస్తులపై భారం మోపి నిశ్చింతగా ఉండేవాళ్ళు. పైగా అప్పటి జనులు మంచి నమ్మకస్తులు కూడా. శ్రీరామకృష్ణులు కర్మత్యాగం గురించి మాట్లాడసాగారు. కానీ కర్మలు చేయాలన్న అభిలాష కలిగిన వారు ఆ కర్మలను ఆసక్తిరహితులై చేయాలని చెప్తున్నారు. శ్రీరామకృష్ణ. జ్ఞానోదయం అయిన పిదప ఎక్కువగా కర్మలు చేయజాలరు. ఎందుకు? పహోరీ బాబా వంటి గొప్ప యోగే జనుల వాద వివాదాలు తీరుస్తూ ఉండేవాడు. వారి కోర్టు గొడవలు కూడా ఆయనే పరిష్కరిస్తూ ఉండేవాడు.
అన్నాడు త్రైలోక్యుడు. అందుకు శ్రీరామకృష్ణులు, అవునవును, ఆ మాట నిజమే. దుర్గాచరణ ఎంత పెద్ద తాగుబోతు, 24 గంటలు మద్యం సేవిస్తూ ఉంటాడు. కానీ పని దగ్గరికి వచ్చేసరికి మామూలుగానే ఉంటాడు. రోగులకు చికిత్స చేసేటప్పుడు ఎలాంటి పొరపాటు జరగదు. భక్తిని సంపాదించుకున్న తర్వాత కర్మలు చేసినట్లయితే ఏ దోషం లేదు. కానీ అది చాలా కష్టం. అందుకు తీవ్ర తపస్సు అవసరం. భగవంతుడే సమస్తం చేస్తున్నాడు, మనం కేవలం ఆయన పరికరాల వంటి వారం. ఒకసారి కాళీ ఆలయం ఏట సిక్కులు కొందరు భగవంతుడు దయామయుడు అన్నారు. అందుకు నేను దయ ఎవరి మీద అని అడిగాను. సిక్కులు, అయ్యా ఆయన మనందరి మీద దయ చూపిస్తున్నాడు కదా అన్నారు. అప్పుడు నేను ఇలా అన్నాను, మనమందరం ఆయన బిడ్డలం. తన సొంత బిడ్డల మీద దయ చూపడం ఏమంతగా చెప్పుకోవాల్సిన విషయమా? తండ్రి తన బిడ్డల బాగోగులు చూసుకొని తీరాలి. లేకుంటే బ్రాహ్మణపేట వాళ్ళు వచ్చి బిడ్డలను పెంచుతారా ఏమిటి? అది సరే, ఎవరైతే భగవంతుడు దయామయుడు అంటున్నారో వారు ఎన్నటికైనా మనం భగవంతుని బిడ్డలమే కానీ పరాయి వారి బిడ్డలం కామని అర్థం చేసుకోగలరా? అవునండి, వారు భగవంతుడిని తమ వాడిగా ఎంచరు అన్నాడు కెప్టెన్. మరి అలాంటప్పుడు భగవంతుడిని దయామయుడని పేర్కొని రాదా? సాధనావస్థలో ఉన్నంత వరకు అలా పేర్కొనవలసిందే. ఆయన్ను ప్రాప్తించుకున్న పిదప ఆయన మన సొంత తండ్రి లేక తల్లి అనే బోధ కలుగుతుంది. భగవత్ ప్రాప్తి కలుగనంత వరకు మనం అందరం ఆయనకు దూరంగా ఉన్నట్లు, పరాయి వాళ్ళ బిడ్డలు ఉన్నట్లు తోస్తుంది. సాధనావస్థలో భగవంతునికి గుణాలన్నింటినీ ఆపాదించాలి. హజ్రా ఒకసారి నరేంద్రుడితో ఇలా అన్నాడు, భగవంతుడు అనంతుడు, ఆయన ఐశ్వర్యాలు అనంతమే. నువ్వు సమర్పించే మిఠాయిలు అరటిపళ్ళు ఆయన స్వీకరిస్తాడా ఏమిటి? నువ్వు పాడే పాటలు ఆయన వింటాడా ఏమిటి? ఇవన్నీ మనోభ్రమలే. అది వింటూనే నరేంద్రుడు 60 అడుగులు క్రిందికి కుంగిపోయాడు. అప్పుడు నేను హజ్రాతో ఇలా అన్నాను, నువ్వెంతటి నీచుడివి, ఈ బాలులతో ఇలా మాట్లాడితే వీరు ఎక్కడుంటారు? భక్తిని కోల్పోయిన వ్యక్తి దేన్ని ఆధారం చేసుకొని జీవిస్తాడు? భగవంతుడి ఐశ్వర్యాలు అనంతం అన్నమాట నిజమే, అయినప్పటికీ ఆయన భక్త పరాధీనుడు కూడా. జమీందారు కొలువు తీరినప్పుడు ఆయన ఇంటి కాపలాదారు వచ్చి ఒక మూల నిలబడ్డాడు అనుకుందాం. అతడు ఏదో వస్తువును తన చేతిగుడ్డ కింద దాచి ఉంచాడు. ఎంతగానో సంకోచిస్తున్నాడు. జమీందారు, ఏమయ్యా, ఏమిటి సంగతి, నీ చేతిలో ఉన్నదేమిటి అని అడిగాడు. కాపలాదారుడు ఎంతో సంకోచిస్తూ ఒక సీతాఫలాన్ని బయటికి తీసి జమీందారికి ఇచ్చాడు. ఆయనతో ఇలా అన్నాడు, అయ్యా, మీరు ఈ పండును పుచ్చుకోవాలనేదే నా కోరిక. జమీందారు కాపలాదారుడి భక్తిభావాన్ని చూసి ఎంతో సంతోషించాడు. సీతాఫలాన్ని తీసుకొని ఎంతో ఆదరంగా ఇలా అన్నాడు, ఆహా, ఈ సీతాఫలం చాలా బాగుందే, దీన్ని నువ్వు ఇంత కష్టపడి ఎక్కడి నుండి తెచ్చావు? భగవంతుడు భక్త పరాధీనుడు. దుర్యోధనుడు కృష్ణుడిని అమితంగా ఆదరంగా తన ప్రసాదంలోనే భుజింపమని, అక్కడే బస చేయమని కోరాడు. కానీ కృష్ణుడు విదురుని కుటీరానికే వెళ్ళాడు. అతడు భక్తవత్సలుడు. విదురుని ఇంట్లో సామాన్యమైన భోజనాన్నే అమృతంలా సేవించాడు. పూర్ణజ్ఞాన లక్షణం మరొకటి ఉంది, పిశాచవత్. అన్నపానాల గురించి అతడికి ఎలాంటి నియమాలు ఉండవు. శుచి అశుచి అన్న ఆలోచనే ఉండదు. పూర్ణజ్ఞాని బొత్తిగా తెలివిలేనివాడు. వీరిరువురికి బాహ్య లక్షణాలు ఒకేలా ఉంటాయి. పూర్ణజ్ఞాని బొత్తిగా తెలివిలేనివాడు, వీరిరువురికి బాహ్య లక్షణాలు ఒకేలా ఉంటాయి. పూర్ణజ్ఞాని గంగా స్నానం ఆచరించేటప్పుడు బహుశా మంత్రోచ్చారణ చేసి ఉండడు. దేవతా పూజ చేసేటప్పుడు అతడు పువ్వులన్నింటినీ ఒక్కసారిగా భగవంతుని పాదాల వద్ద సమర్పించవచ్చు. అతడు ఎలాంటి విధి విహితాలను పాటించడు. సంసారంలో సుఖభోగాలను అనుభవించాలనే కోరికలు ఉన్నంతకాలం కర్మత్యాగం చేయలేం. సుఖభోగాలు అనుభవించాలన్న ఆశ ఉన్నంత వరకు కర్మ ఉండనే ఉంటుంది. ఒక పక్షి గంగానదిలో లంగర్ దించి ఉన్న ఓడ స్తంభంపై పరధ్యానంగా రాలింది. ఓడ గంగానది నుండి క్రమక్రమంగా సముద్రంలోకి ప్రవేశించింది.
అప్పుడు పక్షికి ఎరుక వచ్చి చూసేసరికి నలువైపులా ఎక్కడ తీరం కనిపించలేదు. తీరం చేరుకోవాలని అది ఉత్తరం వైపుగా ఎగిరిపోయింది. కానీ అలా ఎంత దూరం పోయినా దానికి తీరం కనిపించలేదు. అందువల్ల అది తిరిగి వచ్చి ఓడ స్తంభం పైనే కూర్చుంది. కాసేపటి తర్వాత అది తూర్పు దిశగా ఎగిరిపోయింది. ఆ దిశలో కూడా తీరం కానరాలేదు. ఆ పక్షి నలువైపులా చూసింది. కేవలం అనంత జలరాశి మాత్రమే కనిపించింది. అప్పుడు అది ఎంతగానో అలసిపోయి తిరిగి వచ్చి ఓడ స్తంభం పైనే వ్రాలింది. ఈ విధంగా చాలాసేపు విశ్రాంతి తీసుకున్న పిదప అది మళ్ళీ దక్షిణ దిశగా వెళ్ళింది. అదేవిధంగా పడమటి వైపుగా కూడా వెళ్ళింది. తీరం ఎక్కడా కానరావటం లేదని గ్రహించిన తర్వాత అది తిరిగి వచ్చి ఆ ఓడ స్తంభం పైన రాలింది. మళ్ళీ తిరిగి లేవలేదు. ఎలాంటి ప్రయత్నం చేయకుండా అలాగే ఉండిపోయింది. ఆ తర్వాత దాని మనస్సులో ఎటువంటి అలజడి అశాంతి చోటు చేసుకోలేదు. ఆహా, ఏం దృష్టాంతం అన్నాడు కెప్టెన్. మరల శ్రీరామకృష్ణులు, సంసారులు సుఖభోగాల నిమిత్తం నలువైపులా తిరుగుతుంటారు. అయితే వారికి అవి ఎక్కడా లభించవు. అలా తిరుగుతూ చివరకు వారు అలసిపోతారు. కామినీ కాంచనాల పట్ల వారికి ఉన్న ఆసక్తి ద్వారా కేవలం దుఃఖాన్ని మాత్రమే పొందినప్పుడు వారికి వైరాగ్యం కలుగుతుంది, త్యాగభావం జనిస్తుంది. చాలామందికి సుఖభోగాలు అనుభవించందే త్యాగబుద్ధి కలగదు. సాధకులలో కుటీచకుడు, బహూదకుడు అని 2 రకాల వారు ఉన్నారు. సాధకులు కొందరు పలు తీర్థస్థలాలను సందర్శిస్తూ ఉంటారు. వారు చోట స్థిరంగా కూర్చోలేరు. వారు అన్ని క్షేత్రాల్లోన్నిటినీ తాగాలి. ఆ విధంగా పర్యటించి ఆశలు తీరిన పిదప వారు ఒక చోట కుటీరం వేసి కూర్చుంటారు. అటుపైన నిశ్చింతులై మళ్ళీ అటు ఇటు తిరగాలని ఎటువంటి ప్రయత్నం చేయకుండా భగవద్ధ్యాన పరాయణులై ఉంటారు. కానీ అనుభవించడానికంటూ సంసారంలో ఏముంది? కామినీ కాంచనాలా? అవి కేవలం క్షణికానందం మాత్రమే. ఇప్పుడు ఉంటుంది, అంతలోనే కనుమరుగైపోతుంది. సంసారం అనేది ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూ దట్టమైన మేఘాలతో నిండి ఉన్న ఆకాశం లాంటిది. అందువల్ల సూర్యుడు కనిపించడు. సంసారంలో అధిక పాలు దుఃఖమే. కామినీ కాంచనాలనే మేఘాలు సూర్యుడిని కనిపించనివ్వవు. కొందరు నన్ను ఇలా అడుగుతారు, మహాశయ, భగవంతుడు ఇటువంటి సంసారాన్ని ఎందుకు సృష్టించాడు? మాకు మార్గం అంటూ ఏమీ లేదా? వారితో నేను ఇలా అంటుంటాను, మార్గం లేకే అనుకూల పవనాలు వీచేలా, శుభయోగం ప్రాప్తించేలా భగవంతుడిని శరణు వేడండి. వ్యాకుల చిత్తంతో ఆయన్ని ప్రార్థించండి. వ్యాకుల చిత్తంతో ఆయన్ను ప్రార్థించినట్లయితే ఆయన మీ ప్రార్థనలను విని తీరుతాడు. ఒక వ్యక్తి కుమారుడు మరణావస్థలో ఉన్నాడు. పాపం ఆ వ్యక్తి కనిపించిన వారినల్లా బిడ్డను బ్రతికించుకునే ఉపాయం చెప్పమని బతిమాలతో తిరుగుతున్నాడు. ఎవరో ఒక ఆయన, దీనికి మందు ఒకటి ఉంది, దాన్ని నువ్వు సంపాదించగలిగితే మంచిదే. స్వాతి నక్షత్రపు వర్షపు నీరు ఒక పొరులో పడాలి. అందులో నీటిని త్రాగడానికి ఏదైనా కప్ప వస్తున్నప్పుడు ఒక పాము దాని వెంట పడాలి. కప్పను కాటు వేసే సమయంలో ఆ పాము విషం పుర్రెలో పడాలి. కప్ప తప్పించుకోవాలి. ఆ పుర్రెలోని విషజలాన్ని తెచ్చి రోగికి త్రాపించాలి. ఆ వ్యక్తి పరమ వ్యాకులతతో స్వాతి నక్షత్రం సమయంలో బయలుదేరాడు. అదే సమయంలో వర్షం కురవసాగింది. అప్పుడు ఆ వ్యక్తి వ్యాకుల చిత్తంతో, ఓ భగవంతుడా, స్వాతి నక్షత్రపు వర్షం కురుస్తోంది, ప్రస్తుతం పుర్రె లభించేలా చెయ్యి అని ప్రార్థించాడు. అటు ఇటు వెతుకుతుండగా చివరకు అతడికి వర్షపు నీటిలో ఉన్న పుర్రె ఒకటి కనిపించింది. అప్పుడు ఆ వ్యక్తి, ఓ భగవంతుడా, నువ్వు కరుణించి ఇప్పుడు కప్ప పాము కూడా వచ్చేలా చెయ్యి అంటూ మొరబెట్టుకున్నాడు. వ్యాకులత తీవ్రమైనదవటం చేత అతడికి అన్నీ త్వరితంగా లభించాయి. చూస్తుండగానే ఒక పాము కప్ప వెంట పడుతూ వచ్చింది. అది కప్పను కాటు వేయబోతుండగా దాని విషం పుర్రెలో పడింది. భగవంతుని శరణు వేడి వ్యాకుల చిత్తంతో ప్రార్థించినట్లయితే ఆయన్ని ప్రార్థనలను విని తీరుతాడు. అన్నింటినీ సానుకూలంగా మార్చివేస్తాడు. ఆహా, ఏం ఉపమానం అన్నాడు కెప్టెన్. మరల శ్రీరామకృష్ణులు, అవును, భగవంతుడు అన్నింటినీ సానుకూలం చేస్తాడు. సాధకుడు బహుశా అవివాహితుడై ఉండవచ్చు.
దాంతో అతడు తన మనస్సును సంపూర్ణంగా భగవంతునిపై లగ్నం చేయగలడు. లేకుంటే అతడి సోదరులు ఉద్యోగాలు చేసి ఇంటి అవసరాలు తీరుస్తూ ఉండవచ్చు. లేకపోతే కుమారుడు పెద్దవాడే ఇంటి బాధ్యతలు స్వీకరించవచ్చు. అప్పుడు ఆ సాధకుడికి సంసార బాధ్యతల గురించి చింతించవలసిన అవసరం ఉండదు. అప్పుడు అతడు సులభంగా తన మనస్సును 100% భగవంతునికే సమర్పించవచ్చు. కానీ కామినీ కాంచనాలను త్యజింపందే యోగం సిద్ధించదు. అజ్ఞానం, అవిద్యలు నశించేది త్యాగం చేసినప్పుడు మాత్రమే. భూతద్దంపై సూర్యకిరణాలు పడటంతో అనేక వస్తువులు కాలిపోతాయి. కానీ గదిలో నీడ ఉంటుంది. అక్కడ భూతద్దాన్ని తీసుకువెళ్ళినట్లయితే అలా జరగదు. గదిని వదిలిపెట్టి బయటకు వచ్చి నిలబడవలసి ఉంటుంది. కానీ కొంతమంది జ్ఞాన సముపార్జనానంతరం సంసారంలో ఉంటుంటారు. వారు గది లోపల బయట 2 చోట్ల ఏముందో స్పష్టంగా చూడగలరు. జ్ఞానప్రకాశం సంసారాన్ని వెలుగుతో నింపివేస్తుంది. ఆ వెలుగులో వారు మంచి, చెడు, నిత్యానిత్యాలు వీటన్నింటినీ చూడగలరు. భగవంతుణ్ణి తెలుసుకోకుండా జీవించే అజ్ఞానులు మట్టి గోడలతో కట్టిన ఇంట్లో నివసించే వారి లాంటి వారు. మిణుకు మిణుకుమనే కొద్దిపాటి వెలుగులో వారు కేవలం ఇంటి లోపలి ప్రదేశాన్ని మాత్రమే చూడగలుగుతారు. కానీ జ్ఞానాన్ని సంపార్జించుకొని భగవంతుణ్ణి సాక్షాత్కరించుకున్న పిదప సంసారంలో జీవించేవారు అద్దాల ఇంట్లో నివసించేవారి లాంటివారు. వారు ఇంటి లోపల చూడగలరు, బయట వస్తువులను కూడా చూడగలరు. జ్ఞానసూర్యుడి వెలుగు ఇంట్లోకి తేజోమయంగా ప్రవేశిస్తోంది. ఆ ఇంట్లో ఉన్నవారు ఇంట్లోపలి వస్తువులను ఏది మంచిది, ఏది కాదు, ఏది నిత్యం, ఏది అనిత్యం అని ఎంతో స్పష్టంగా చూడగలుగుతారు. భగవంతుడే కర్త. తక్కిన వారందరూ కేవలం ఆయన పరికరాలు మాత్రమే. అందుకనే జ్ఞాని కూడా అహంకారం ఉంచుకోడు. శివమహిమ్నా స్తోత్రం రాసిన పుష్పదంతుడికి ఆ విషయమై అహంకారం కలిగింది. అప్పుడు శివుడి నంది తన దంతాలను బయటకు చూపించినప్పుడు అతడి అహంకారం చూర్ణమైపోయింది. అతడు నంది దంతాల్లో ఒక్కొక్క దంతాన్ని ఒక్కో మంత్రంగా గాంచాడు. దీని అర్థం ఏమిటో తెలుసా? ఈ మంత్రాలన్నీ అనాది కాలంగా ఉన్నవి. స్తోత్రం రాసిన వ్యక్తి ప్రస్తుతం చేసింది వాటిని ఆవిష్కరించడం మాత్రమే. గురిగిరి నరపటం మంచిది కాదు. భగవంతుని ఆదేశం లేకుండా ఆచార్యులు కాజాలరు. నేను గురువునని స్వయంగా చెప్పేవాడు హీనుడు. మీరు త్రాసు పళ్ళాలను చూడలేదా? తేలికగా ఉన్న పళ్ళెం పైకి వెళుతుంది. ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయిని పొందిన వ్యక్తి తేలికగా ఉన్న పళ్ళెంలా ఉచ్చస్థాయిలో ఉంటాడు. అందరూ గురువులు అవుదామనుకుంటారు, కానీ శిష్యులు కాగోరేవారు అరుదు. త్రైలోక్యుడు చిన్న మంచానికి ఉత్తరంగా నేల మీద కూర్చుని ఉన్నాడు. అతడు పాడటానికి సంసిద్ధుడవుతున్నాడు. శ్రీరామకృష్ణులు అతడితో, ఆహా, నువ్వు ఎంత మధురంగా పాడతావు అన్నారు. త్రైలోక్యుడు తంబురా మీడుతూ పాడటం ప్రారంభించాడు. ఉండేది నీ ఒకడవే, ఈ సర్వము నీమయమే, నా హృదయము నీతోనే తన్మయముగా వించితి. ఉండేది నీ ఒకడివే, ఈ సర్వము నీమయమే, నిన్నొకనినే కనుగొంటిని. ఉండేది నీ ఒకడవే, ఓ దేవా హృదయేశ సర్వైకావాస గృహ. ఉండేది నీ ఒకడవే, ఈ సర్వము నీమయమే, నా హృదయము నీతోనే తన్మయముగా గావించితి. నీ ఉండనిదే హృదయము వసించదవందరిలో, ఉండేది నీ ఒకడివే, ఈ సర్వము నీమయమే. పండితుడో పామరుడో, హిందువుడో ముస్లిముడో, నీ తలచిన రీతిగనే వారందరినొనరింతువు. ఉండేది నీ ఒకడివే, ఈ సర్వము నీమయమే. కైలాసము కాబాయు వసించదవంతటను, కావున నీకొక్కనికే
మ్రొక్కెదరందరు మ్రోల. భువి నుండి దివి దాకా, దివి నుండి పాతాళం, ఏ చోటులనే చూచిన నిన్నే చూచెదనచ్చట. ఉండేది నీ ఒకడవే, ఈ సర్వము నీమయమే, నా హృదయము నీతోనే తన్మయముగా గావించితి. ధ్యానించి కనుగొంటిని, నిస్సందేహముగా గంటిని, లేదొకటి నీ సామ్యము అని జాఫరునకు తెలిసెను. ఉండేది నీ ఒకడవే, ఈ సర్వము నీమయమే. సర్వము నీవే సర్వేశ, నా సర్వము నీవే సర్వేశ. నా ఉనికి మనికి నీలోనే, నాయను వారలు లేరెవరు. పాటలు వింటూ శ్రీరామకృష్ణులు భావోన్మత్తులవుతున్నారు. మధ్య మధ్యలో ఆహా సర్వము నీవే, ఆహాహా అంటున్నారు. పాట పూర్తయింది. అప్పుడు సమయం సాయంత్రం 6 గంటలైంది. శ్రీరామకృష్ణులు ముఖ ప్రక్షాళన కోసం సరుగుడు తోపుకు వెళ్ళారు. వెంట మా కూడా ఉన్నాడు. శ్రీరామకృష్ణులు దరహాస్వాదనంతో మాట్లాడుతూ వెళ్తున్నారు. ఉన్నట్లుండి మాతో ఇలా అన్నారు, మీరు ప్రసాదం ఏమీ పుచ్చుకోలేదే, తక్కిన వారెవరూ కూడా తీసుకోలేదే. భక్తులకు ప్రసాదాన్ని ఇవ్వాలని శ్రీరామకృష్ణులు ఆరాటం చెందారు. శ్రీరామకృష్ణులు నేడు సంధ్యానంతరం కలకత్తా వెళ్ళనున్నారు. సరుగుడు తోపు నుండి తిరిగి వస్తూ మాతో ఇలా అన్నారు, నేను ఎవరి బండిలో వెళతానో తెలియదు. సంధ్యాకాలమైంది. శ్రీరామకృష్ణ గదిలో దీపం వెలిగించారు. సాంబ్రాణి ధూపం కూడా వేశారు. ఆలయాల్లో దీపాలు వెలిగించారు. నహబత్తులో సన్నాయి మేళాలు మొదలయ్యాయి. సాయంకాలపు హారతులు ప్రారంభం కానున్నాయి. శ్రీరామకృష్ణులు చిన్న మంచంపై కూర్చొని దేవీ దేవతల నామ సంకీర్తన చేశారు. అనంతరం జగజ్జనని ధ్యానించసాగారు. ఆలయాల్లో హారతులు ముగిశాయి. కాసేపటి తర్వాత శ్రీరామకృష్ణుల గదిలో అటు ఇటు పచారులు చేస్తూ మధ్య మధ్యలో భక్తులతో మాట్లాడుతున్నారు. కలకత్తా వెళ్ళే విషయమై మాతో మాట్లాడారు. ఈ సమయంలో నరేంద్రుడు వచ్చాడు. అతడితో పాటు శరత్, మరిద్దరు బాలభక్తులు కూడా ఉన్నారు. వారందరూ శ్రీరామకృష్ణులకు సాష్టాంగ ప్రణామం చేశారు. నరేంద్రుని చూస్తూ శ్రీరామకృష్ణులు ప్రేమతో ఉప్పొంగిపోతున్నారు. సంతోషం పట్టలేక వాత్సల్యంతో అతడి చుబుకాన్ని పుచ్చుకొని, నాయనా నువ్వు వచ్చేసావా అన్నారు. శ్రీరామకృష్ణ గదిలో పశ్చిమాభిముఖులై గంగానదికి ఎదురుగా నిలబడి ఉన్నారు. నరేంద్రుడు, అతడి మిత్రులు పూర్వాభిముఖులై ఆయనతో మాట్లాడుతున్నారు. శ్రీరామకృష్ణులు మాతో, నరేంద్రుడు వచ్చాడే, అతన్ని కబురంపి పిలిపించాను. మరి ఇప్పుడు కలకత్తాకు పోవటం ఎలా? నువ్వేమంటావు? ఇవాళ వెళ్ళవద్దులేండి అన్నాడు మా. సరే రేపు వెళదాంలే, పడవలోనో బండిలోనో ఏదో ఒక దానిలో వెళదాం. ఇలా అంటూ తక్కిన భక్తులతో, చీకటి పడింది, మీరిక బయలుదేరండి అన్నారు శ్రీరామకృష్ణ. భక్తులు ఒక్కరొక్కరుగా ఆయనకు ప్రణామం చేసి సెలవు పుచ్చుకున్నారు.